చిన్న మాట వాక్యం చూద్దామండి. ఆగని హోరులో ఆరిన నేలపై నా ముందు నిలచితివే, సైన్యములకధిపతివై పరాక్రమశాలివై నడిచావు కాపరిగా. 2 తిమోతి 3:12. 2 తిమోతి 3:12. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. మా ప్రభువా, మీరు ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. ఈ వాక్యాన్ని విరవండి, వాక్యము చాటున మీరు దాచి ఉంచిన లోతైన, నూతనమైన, అతి శ్రేష్టమైన, మా అందరికి అవసరమైన నీ మనసులో నువ్వు ఉద్దేశించుకున్న ప్రతి శ్రేష్టమైన సంగతి బయటకు తెచ్చి నా ప్రభువా, నాతో మాతో మీరు ముచ్చటించండి. ఆ మాటలన్నీ నీ పక్షం వహించిన మీ దాసు నోట ఉంచి, మీ దాసుని మీ సిలువ చాటును మరుగుపరిచి, మీ దాసు నోటిని మీ నోటి బోరగా చేసి, నీ బలమైన వాక్శక్తినిచ్చి నా ప్రభువా, నీవే నాతో మాతో అందరితో సూటిగా, తేటగా, స్పష్టంగా మీరు మాట్లాడండి. మా అందరికి వినగలిగిన చెవును దయచే, గ్రహించగల మనసును దయచే, లోబడు హృదయాన్ని దయచే, దిద్దుబాటు చేసుకునే మనసును దయచే, శిష్యరికము చేసే తత్వమును దయచేసి, నిత్యత్వము చేరు పర్యాంతం వరకు నిత్యం నీ పాద సన్నిధిలో శిష్యరికము చేస్తూ శిష్యులైన సేవక గణముగా సిద్ధపరచబడి ఘనమైన నీ సేవ భూదిగాంతుల వరకు వెళ్ళి నమ్మకంగా నీవు నిర్ణయించిన పని సంపూర్ణంగా సంపూర్తి చేసి ధైర్యంగా క్రీస్తు న్యాయపీఠం ఎదుర్కొని మేము సంపూర్ణులమగటమే కాదు, నీ చిత్తంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా సంపూర్ణంగా చేసి ఈ భూమి మీద మాకు నిర్ణయించిన పని యావత్తు సమర్థవంతంగా చేసి సంపూర్తి చేసి ధైర్యంగా క్రీస్తు న్యాయపీఠాన్ని ఎదుర్కొని ఆనాడు నువ్వు ఇచ్చే మెప్పు, ఘనత, మహిమ, బహుమతులు అందుకొని నిత్యత్వంలో ప్రవేశించి యుగ యుగాలు నీతో కలిసి నిత్య రాజ్య పరిపాలన చేసి నేను మహింపరచుకునే భాగ్యం మాకు కలుగునట్లుగా ఉపదేశించమని, బలపరచమని బతిమలాడుతూ, ఉపదేశాన్ని అడ్డగించాలని చూస్తున్నది దుష్టుడు, వాడి దోతలు, చీకటి, అంధకార శక్తులు, అవి ఏవైనా సరే, అవి ఎంత ప్రమాదకరమైన యేసు నామములో నీ మహాపునరుద్ధాన శక్తి ద్వారా బంధించి లయపరుచును. కృతజ్ఞతాస్తుతులయ్యా. నా చుట్టూరు మా చుట్టూరు నీ సిలువ రక్తపు కంచె, రక్షణ కంచె, అగ్ని కంచెనవే, దేవదూతలు అగ్నివంటి రథము సాయం చుట్టూ కావులు గుంచు. నీ మహిమేగాన్ని ఇక్కడ ఆవరింప చేసి నీ చేతిని నన్ను మమ్మల్ని దాచిపెట్టి అయ్యా, ఇదిగో ఈ ప్రాంతంలోకి వేస్తున్నా మేమున్న ఈ గృహాన్ని, ప్రాంతాన్ని సిలువ రక్తంతో కడిగి సినాయి పర్వతంగా చేసి స్తుతి సింహాసనాసుడు ఉండి నీలోంచి ప్రభు నలుదిక్కులు ప్రభులాగా చేసి నీ నామాన్ని ఘనపరుచుకోమని బతిమలాడుతున్నాం. మా ప్రభువా, ఉపదేశాన్ని అడ్డగించాలని ప్రయత్నం చేస్తున్నది దుష్టుడు, వాడి దోతలు ఏదైనా సరే యేసు నామములో అవన్నీ లయమైపోవును గాక. నీ కార్యములు జరిగించండి, నీవే తోడు నడిపించండి అయ్యా. నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులయ్యా. ఆశ్చర్యకరుడా, నీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. సహాయము చేయండి. నీ పక్షం వహించిన నేను ఎంత బలహీనుడో దేవా నీకు బాగా తెలుసు. కృపచేత దేవా జ్ఞాపకం చేసుకోండి. నా సమస్త అవిధేయతలు, అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమలు క్షమించి నీ సిలువ రక్తంలో కడిగి పవిత్రపరిచి నీ పరిశుద్ధాత్మజ్ఞలను పుటవేసి శుద్ధ సువర్ణంగా మార్చి పరలో శుద్ధ సువర్ణ తైలం నా నిత్యం ఇంకొన గొప్పగా ఉంచి అయా ఇదిగో తండ్రి, ఇర్మియా 1:9, 10, 18, 19 ప్రకారం నీ కృప నాకు దయచే. 51:16 ప్రకారం నీ కృప నాకు దయచే. అపోస్తుల కార్యం 1
అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 27 నుంచి 37 నీ కృప నాకు దయచేయి. మత్తయి 10వ అధ్యాయం 1 వచ్చిన 7, 8, 20 వచ్చిన ప్రకారం నీ కృప నాకు దయచేయి. మా అందరితో నీవే సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడమని నీవు ఇచ్చిన వాక్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమును అడిగి వేడుకం ప్రార్థించి సమస్తం పొందుకొని నీ కృపా హస్తాలకే నన్ను మమ్మల్ని చేతులకు అప్పజెప్పి నేను గొప్ప చేసుకుంటూ ఉపదేశం ద్వారా నాతో మాతో మాట్లాడమని బతిమలాడుతున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది. సమకూడిన నా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. చదువుకున్న లేఖన భాగంలో సద్భక్తి చేయను ఉద్దేశించు ప్రతి ఒక్కరికి హింస పొందుతారు అని ఉంది. అదేంటి? భక్తి సాధన చేస్తే మనకు ఆశీర్వాదాలు రావాలి, మేళ్ళు పొందాలి, సౌఖ్యంతో కూడిన సౌఖ్యం అంటారు, సుఖాలు సౌఖ్యంతో కూడిన జీవితం మనకు రావాలి. అవన్నీ రాకుండా సద్భక్తి అంటే మంచి భక్తి. మనం సద్భక్తి చేసే వాళ్ళకి హింసలు రావటం ఏంది? హింస ఖచ్చితంగా పొందుతారని ఉంది. మన మైండ్కి, హృదయము, మనస్సు, తలంపులు, ఆలోచనలకి, నోటి మాటకి, మన ప్రవర్తనకి, మన చుట్టూ ఉన్న వాతావరణానికి, మనము అలవాటు పడ్డ పరిస్థితులకి అన్నిటికీ భిన్నమైనది ఇది. అవునంటారా కాదంటారా? ఎందుకంటే యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చేది ఎందుకు? మా దరిద్రం వదిలిపోద్ది అని. ఒక పచ్చిగా మాట్లాడుకుంటే మా దరిద్రం వదిలిపోద్ది, ఈ ఆర్థిక ఇబ్బందులు వదిలిపోతాయి, ఈ చేతబడి నుంచి విడిపించబడతాను, మాట వినని భర్త మారుతాడు, అసలు అలింగాని భార్య సైతం గయ్యాళ్ళైనా కానీ జుట్టు పట్టుకున్న 4 దేవుడే బాధి తెచ్చాడు నిలబెడతాడు, మాట వినని పిల్లలను సైతం ఆయనే బెచ్చంవాడి, అంటే ఒక రోగమో ఏదో ఒక రీతిగా ఒక కీడో ఒక అవమానం ఒక నిందో ఏదో ఒకటి ఉపయోగపెట్టుకుని ఆయనే పట్టకొస్తాడు. ల్యాండ్ సెటిల్మెంట్ కూడా ఆయనే చేస్తాడు. అసలు ఇది నయంగా రోగం అండి, డైరెక్ట్ డాక్టర్లు చెప్పారు ఇక నువ్వు చచ్చిపోతావు అని. అయినా సరే యేసు ప్రభు వారి దగ్గరకు వస్తే స్వస్థత వస్తుంది, ఆరోగ్యం కలుగుద్ది, సమస్యలన్నీ తీరిపోతాయి, చాలా సంతోషంగా ఉండగలుగుతారు. ఎందుకంటే క్రైస్తవ ప్రపంచంలో ఎన్నో సాక్ష్యాలు విన్నారు. ఇలాంటి మైండ్ కలిగినది ఇంతకుముందు నేను పరిచయం చేసినటువంటి స్వభావాలు కలిగిన వాళ్ళు క్రైస్తవ ప్రపంచంలో ఎన్నో సాక్ష్యాలు విన్నారు. మనం కూడా వెళ్తాం, అడప వెళ్ళిపోయి ఇదిగో పలానోళ్ళ జీవితాల్లో దేవుడు ఇంత గొప్ప కార్యం చేశాడు కాబట్టి నీకు కూడా దేవుడు కార్యం చేస్తాడు, నా మాటిని దేవుని సన్నిధికి రా, మా దైవజనుడు ప్రార్థన చేస్తాడు, ఏంది నీ సమస్యను బట్టి ఉపవాసం ఉండి కూడా ప్రార్థన చేద్దాం, మేము కూడా చేస్తాం, నువ్వు కూడా చేసుకోవాలి, ఇట్లుంటే ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు అని చెబుతాం. అవునా కాదా? సువార్త అట్లనే వెళ్ళిపోతుంది. ఎందుకంటే సువార్త ప్రకటించగానే వాళ్ళ జీవితాలు ఏదో ఒక అద్భుతం జరగాల, లేకపోతే వాళ్ళు నమ్మరు. ఎందుకంటే సువార్త పుస్తకమే సాక్ష్యం ఇస్తూ ఉంది. వారు వెళ్ళి దేవుని మాటలు ప్రకటిస్తూ ఉంటే వెంటనే సూచక్రియలు జరుగుతూ ఉంటే వాక్యం స్థిరపరచబడిందంట. ఇప్పుడు మనం చదువుకున్న దేవుడిచ్చినటువంటి లేఖన భాగానికి మనం పరిచయం చేసుకుంటున్నటువంటి వాక్యాలకి అంతా ఎడ్డం తెడ్డం అన్నట్టు ఉంది. ఎందుకంటే ఇది 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 ఈ దారినే పోద్ది, ఇది ఈ దారినే పోద్ది అన్నట్టుగా ఉంది. లేఖనంలో కనుక మన పాపాలు తూర్పు పడమర ఎంతలో దూరం ఉన్నాయో అంత ఎడం చేశాడని ఉంది లేఖనంలో. అదే మాట పాట కూడా రాశారు. ఏంది? మన పాపాలన్నిటినీ దేవుని తూర్పు పడమర ఎంత ఎడమో అంత ఎడం చేసావయ్యా, మా పాపాలు మాకు దూరంగానే ఉంది. ఇప్పుడు మనం చదువుకున్న మాట కూడా అంతే ఉంది. ఎవరికైనా సువార్త చెబుదామంటేనేమో నీ దరిద్రమే సరిగా లేదురా, మాకేం చెబుతావు అంటారు. పనికి మాలిన నీ బతికే మారలేదు, నా బతికే మారుతావు అని చెప్పి అంటారు. అవునా కాదా? ఎందుకంటే ఖచ్చితంగా లోకం ఏంటంటే స్వేచ్ఛను కోరుకుంటుంది. లోకము ప్రశాంతమైన జీవితం కావాలని కోరుకుంటుంది. ఎక్కడ అడుగు పెట్టిన అదృష్టమే పట్టాలా, తేనె తెట్ట కనుక పట్టినట్టు అదృష్టం పట్టాలి.
ఆ మైండ్తోనే ఆలోచిస్తూ ఉంటుంది లోకం అంతా, లోకంలో ఉన్న ప్రజలంతా. ఎందుకంటే వాళ్ళు కష్టపడటం అనేది ససేమిరా నచ్చదు. ఒకప్పుడు మన జీవితాలు కూడా అయ్యాగా కాదంటారా? ఖచ్చితంగా మనవి కూడా అదే జీవితాలు. ఎందుకంటే కష్టపడకుండా, అంటే ఆ మైండ్ సెట్ మనకు లేదు, కానీ కష్టపడకుండా రావాలనే మైండ్ సెట్ నీకుంటే నువ్వు రెక్కల కష్టాజీతానికి, రెక్కలన్నీ కష్టపెట్టి వచ్చే జీతాన్ని అర్జించటానికి నువ్వు పూనుకోవు. అవసరం ఏముంది? లోకంలో ఉన్న వాళ్ళ మైండ్ సెట్ ఉన్నట్టు ఇప్పుడు అంత ఏంటంటే ప్రశాంతంగా నా ఒళ్ళు కదలకూడదు, ఒంటికి చెమట పట్టకూడదు, దేవుడిచ్చిన కండలు కరిగిపోకూడదు, 100 వచ్చినా కానీ 20లో ఉన్నట్టే కనపడాలి. నేను ఒంటి మీదకు వయసు 100 వచ్చినా 20లో ఉన్నట్టే నేను కనపడాలి. కానీ పైసలు మాత్రం జేబులు అంతా నిండుతుండాలి. ఎంత ఖర్చు పెట్టినా కానీ అదేది లంకెల బిందెలు తీసినట్టు కనుక అదేదో పాత్ర అంటారు, అక్షయ పాత్ర అంట. ఎంత దోయినా కానీ డబ్బులు వస్తానే ఉంటాయంట. ఎంత పాలు ఇప్పుడు అక్షయ పాత్ర అని ఒకటి డూప్లికేట్ చూపిస్తాడు, దాంట్లో ఎన్ని పోసిన పాలు వస్తానే ఉంటాయి, డబ్బులు వస్తానే ఉంటాయి అని. అక్షయ పాత్రలాగా ఉండాలి నా జేబు, నా ఇల్లు, నా ఇంట్లో ఉన్న ఆ బీరువా లాకరు అక్షయ పాత్ర అయిపోవాలా. ఎన్ని డబ్బులు తెచ్చినా కానీ అక్కడ ఓరతా ఉండాలి. లోకంలో ఉన్న వాళ్ళ మైండ్ సెట్ అది. మనకు అది లేదు. అయితే వాళ్ళు అంత స్వేచ్ఛగా ఉన్నారు కదా. మనం ఎక్కడన్నా సువార్త చేయడానికి వెళ్ళిపోతే వాళ్ళు ఏమంటారంటే నీ బ్రతుకే మారలేదని చెప్పాలి. అందుకే ప్రభు ఈ సంవత్సరంలో మొన్న ఈ మధ్య రీసెంట్గా ఒక పాట రాయిస్తా, కనబడుచున్నవిగా నా యేసు నా కన్నీళ్ళు, వినిపించుచున్నదిగా నీకు నా అర్థధ్వని, కన్నీళ్ళే నాకు అన్నపానములు, కాటికే గదా నా ఈ జీవితము, యేసయ్యా యేసయ్యా. ఈ పల్లవి పాడుతూ దానికి చరణాన్ని ఒకటి ఇచ్చాడు. మౌనివైన ఎడల నా బ్రతుకే మౌను, నీ కృపలేని నా జీవితమే శూన్యం, కపట సహోదరుల కుటుంబ సభ్యుల ప్రేమాప్యాయత మమతానురాగాలు, స్పష్టమైన వ్యత్యాసము తెలిపితివి నీ సన్నిధిలో. ఏదో తేడా పడినట్టున్నాను నేను, ఆ పాట నీ పాటను కలిపినట్టున్నాను. కలిపాను, అట్లనే కలిపాను. ఇది ఈ గాయము అనే పాటలో మాటలు తెచ్చాడు, కలిపాను. అంటే సేమ్ ఒకే రాగంలాగా ఉంటాయిలే. అయితే నీ కృపలేని నా జీవితమే శూన్యము, నీ దేవుడు ఏమాయని అన్యజనులు హేళన చేస్తూ వింతగా చూస్తుండిరి, నా బ్రతుకు ఉద్ధరించ దిగిరావయ్యా, నా అవమానం తొలగించి ఘనపరచగ దిగిరావయ్యా. ఇప్పుడు మనం ఆడికి వెళ్ళిపోతే ఇదే సందర్భం ఎదురైతే ముఖాన్ని తగులుతూ ఉంటాయి. అవునా కదా? నీ బ్రతికే మారలేదు, ఇంకా మమ్మల్ని దేవుడిని నమ్ముకోమని చెబుతావని. అయితే వాళ్ళకు తెలియని సత్యం ఏంటంటే శ్రమలలోనే దేవునికి ఇంకా దగ్గరగా వెళుతున్నావు అన్న సంగతి లోకం గుర్తించదు, శ్రమలనే చూస్తుంది. నీ చుట్టూ ఉన్నవాళ్ళు అంటున్న మాటలే చూస్తారు, నువ్వు ఉన్న పరిస్థితినే చూస్తారు, నువ్వు ఎదుర్కొంటున్న స్థితిగతులనే చూస్తూ ఉంటారు. కానీ నీ మీదకి శ్రమ వచ్చినప్పుడు ఇంకాస్త దేవునికి దగ్గరకు వెళ్తున్నావు అన్న సంగతి వాళ్ళకి అర్థం కాదు. ఎప్పుడుకి అర్థమైందయ్యా ఆ పరిస్థితి అంటే నీ తల ఎత్తే ఒక రోజు ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా.
నీ తలెత్తే ఒక రోజు ఉంటుంది. ఆ రోజు ఎలా ఉంటుందంటే ప్రతి తరం చరిత్రగా కథలుగా చెప్పుకునేలాగా ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, ప్రభు యోసేపు తన అన్నలకు నచ్చల. వాస్తవం కాదా? వచ్చండ్రా కళ్ళు పిచ్చోడు, వీడి కళ్ళు ఏమైతే అన్నారు. పడేండ్రా గోచులు అన్నారు. ఇస్మాయిల్ వచ్చన్నారు, అమ్ముదాం అన్నారు. చివరికి నాన్నకేం చెబుదామంటే ఒకటి ఎడుగుడు మనం తిండిపోచనమే కాబట్టి ఒక దాన్ని వేసి ఆ రక్తాన్ని ఆ బట్టలకు పులిమి వాటిని చింపి తీసుకుపోయి నాన్నకు చూపిద్దాం. ఇక్కడ మనకు ప్రేమ ఎందుకు ఉంటుంది, అక్కడ ఆయనకు రుజువు ఉంటుంది. ఈడు పోచలే మనకెందుకు, రక్తాపరాధం లేకుండా ఉంటుందని పక్కా ప్లాన్ వేసి తీసుకుపోయి ఇస్మాయిల్ గమ్మించి వాళ్ళే సంతలో ఫరోకి అమ్మారు. ఏంది నాకు ఈ పరిస్థితి అనుకూల, యోసేపు దేవుడు ఉన్నాడు కదా అని చెప్పని మనోనిబ్బరం బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం మనోనిబ్బరాన్ని కోల్పోయామంటే మాత్రం ఒక్కళ్ళకు కూడా దొరకం. దేవుడు నిర్ణయించిన జీవిత భాగస్వామి విషయంలో నేను మొన్న మధ్య విన్నాను మాట. ఏంటంటే ఆ అమ్మాయి ప్రేమించిన వ్యక్తితో వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంది, లేదు ఇక్కడ అని చెప్పాను. నేను అప్పుడు కూర్చొని ఆ వార్త వినగల ప్రశాంతంగానే ఉన్నా. తెల్లారి ఆరాధనకు వెళ్ళినప్పుడు నాకు ఇక మొదలైంది దుఃఖం. అయినా సరే తమాయించుకొని దావీదు చుట్టూ ఉన్న వాళ్ళు రాళ్ళు రూవి కొట్టబోతే తమాయించుకొని నిలబడ్డట్టుగా అట్లా అదే లేఖనాన్ని గుర్తు చేసుకొని, ప్రభువా దావీదు నిన్ను బట్టి ధైర్యం తెచ్చుకొని నిలబడ్డాడు కదా, నాకు ఆ ధైర్యాన్ని ఇవ్వు ప్రభువా అని చెప్పి ప్రార్థన చేసుకొని అప్పుడు వాడే పాట, ఈ గాయము భరించుటకు నీలో నిలచి సాగుటకు యేసయ్యా నా యేసయ్యా నీకైనే ప్రజ్వలించుచు అనేకులను నీకై ప్రజ్వలింపచేయుటకు మహారోషము గలిగిన భక్తి సేవా నీ నామ ఘనతకై నేను చేయ పరిశుద్ధాత్మ అభిషేకమును కొలత లేకుండా నాపై కురిపించు. ఇది పల్లవి. అంత డెప్త్లో ఈ పాట తీసుకున్నా. ఈ గాయాన్ని భరించలేకపోతున్నా, వల్ల కావట్లేదు. తలుచుకుంటే గుండె ఆగిపోతున్నంత భయంకరమైన వేదన వస్తుంది లోపలికి. ఈ వేదనతో దేవుని పని చేయలేను నేను, నా వల్ల కాదు. మరి మీరెందుకు పాస్టర్ గారు డల్లుగా ఉన్నారంటే, దేవుడు చెప్పిన మాట ఇంకోటి ఉంది, దాన్ని బట్టి డల్లుగా ఉన్నా. ఇప్పుడు పోయినా ఆడికి పోతే నరకానికి పోతే ముందే చెప్పిండు ఆయన. నా సంకల్పంలో ఉంటే ఆమెకి మహిమ కిరీటం, సంస్కరణ పని, స్త్రీలను ఎక్కువ నా వైపు మళ్ళిస్తుంది, మీ పట్ల నా ప్రణాళిక ఇది, మీ ద్వారా వచ్చే పిల్లలు, వాళ్ళ భార్యలు, పిల్లలు, ఇట్లా మొత్తం సెక్షన్ మొత్తం చెప్పాడు. ఇప్పుడు ఇవన్నీ కాదని ఎగిరి ఒక చనుదాన్ని వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎవరేం చేస్తాడు, ఇప్పుడు దేవుడు దుఃఖపడుతుండు, దేవుని ప్రణాళిక నుంచి పక్కకి వెళ్ళిపోయింది. పోయేటప్పుడు ముందుగానే దేవుడు నా ద్వారానే రక్షణ పొందిన మాట పేరు ఏంటంటే ప్రశాంతి. ఇట్లా ఇదే మాట చెప్పించాడు, ప్రశాంతి అనే నువ్వు నీ సొంత నిర్ణయం చేసుకొని దేవుని మార్గం నుంచి పక్కకి వెళ్ళిపోతున్నావు, నరకం కన్ఫామ్గా దేవుడు మాట్లాడుతుంది, తప్పదు అని. ఈరోజు ప్రార్థన చేస్తుంటే ఈరోజు పూర్తిగా క్లియర్ చేసుకున్నాను నేను. నిన్నటి దినాన్ని వేరే ఒక అన్నయ్య వస్తే అన్నయ్యని అడిగినప్పుడు, దగ్గరగానే ఉంటాడు అక్కడ, అన్నని అడిగినప్పుడు క్లియర్ అయిపోయింది నాకు. పోయినసారి ఆ లేఖ నా నోటికి వచ్చింది కదా, అది కరెక్ట్ అయితేనే తిరిగి నేను మళ్ళీ మాట్లాడగలను. ఏంది ఇక అది క్లియర్ అయిపోయింది. అంత డెప్త్లో ఉన్నప్పుడు ఈ పాట తీసుకున్నా. ఆ పాటకి చరణం ఇచ్చాడు, ప్రతి గాయము నేర్పెను విలువైన పాఠం, అనుబంధాలు తెలిపెను విలువల పాఠం, కపట సహోదరుల కుటుంబ సభ్యుల
ప్రేమాప్యాయత మమతానురాగాలు స్పష్టమైన వ్యత్యాసము చెలిపితివి నీ సన్నిధిలో. పక్కనున్న కపట సహోదరులు ఎలా ఉంటున్నారు, వాళ్ళ ప్రేమ ఎలా పైకి ఎలా ఉంటుందో లోపల ఎలా ఉంటుంది. కుటుంబ సభ్యుల్లో కూడా ఇప్పుడు ఎందుకంటే తల్లి ఎలా ఉందో నాకు తెలిపాడు, చెల్లెలు ఎలానో, అక్క ఎలానో, కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారో ఇప్పుడు ఈ అమ్మాయి విషయంలో కానీ వింత ఏంటంటే వాళ్ళ అమ్మ నాన్న కుటుంబ సభ్యులు నేను ఫోకస్ అయ్యాను, సంఘానికి నేను ఫోకస్ అయ్యాను. ఆ మూమెంట్లో నా మీద ముద్ర వేసారు, ఇడి తేడా అని. చివరికి అసలు ముసుగు బీగేశాడు దేవుడు. ఇప్పుడు అందుకు నేను బాధపడతలేదు కానీ ఎందుకంటే ఆ బాధలు ఈ పాట బయట తెచ్చుకుని ఇవాళ అదే టేక్ ఇచ్చి వచ్చాడు. దేవుడు అన్నాడు, ఆ పాట అందరికీ తెలిసిందిలే, చూస్తున్నావుగా ఎస్ఐ అని. మ్యూజిక్ డైరెక్టర్ కూడా చెప్పి బాగుంది పాష్ గారు ఆ పాట అని. ఎందుకో దాన్ని అట్ట ఆపు, కంజరం మీద అంతా విన్నారులే, ఈ పాట ముందుకు తీసుకురా అని చెప్పాను. సరే అని చెప్పని ఈరోజు టేక్ ఇచ్చి వచ్చాను అన్నమాట. నేను ఎందుకు డల్గా ఉన్నా అంటే దేవుడు ఆరాధనలు ఆపేశాడు. గతంలో ఒకసారి ఆపాడు ఆయన. మళ్ళీ ఇప్పుడు ఆదివారపు ఆరాధనలు కానీ నర్సాపేటలో నేను ఉండే కాడ ఆదివారపు ఆరాధన లేదు, బుధవారం శుక్రవారం లేదు. ఇంక విడిగా ఎక్కడన్నా పంపిస్తే ఇంకా దేవుని చిత్తంలో ఇంకెక్కడైనా ఆదివారం ఆరాధన మొదలు పెట్టాలన్నా ఆయన మొదలు పెట్టంటేనే స్టార్ట్ చేయటం, లేదంటే ఖాళీగా ఆయన ఇచ్చిన పని చూసుకుంటా. నాకు ఆ దిగులు ఉంటుంది, ఈ వ్యక్తులు ఉన్నారు. ఎందుకంటే ఎన్నో పెడదెబ్బలు తగినాయి. అన్ని పెడదెబ్బల్లో కూడా దేవుడు నిలబెట్టుకుంటూ తీసుకొస్తూ ఉన్నాడు. ఎన్నో పెడదెబ్బలు తగిలినా ఆయన నిలబెట్టుకుంటూ వస్తున్నాడు. కానీ లేకపోతే నేను ఎప్పుడో పారిపోయాడు. ఈ సేవ లేదు, ఏం లేదు, ఈ వాగు లేదు, వల్లకాడు లేదు అంటారుగా, ఇక అట్నే వెళ్ళిపోయేవాడు నేను. కానీ నా పితరుల వల్ల వచ్చిన ఆ శాపం నుంచి నేనే కాదు నా తర్వాత తరం కూడా అనుభవించకూడదు, దాని నుంచి బయటపడాలి. వ్యక్తులు తాత్కాలికమే. ఇప్పుడు మరి ఆ బాధ లేదంటే తలుచుకున్నప్పుడు వస్తుంది, కానీ దాని మీద అసలు ఉండను నేను. ఎందుకంటే నాకున్నదల్లా ఒకటే గోలు, దేవుడు చెప్పిన పని. ఆయన ఆరాధనలు కానీ ప్రార్థన, ఇప్పుడు నా ఇంట్లో వాళ్ళైనా సరే ప్రార్థన చేసేటప్పుడు డిస్టర్బ్ చేశారంటే మాత్రం కోపపడతాను, నేను ఖచ్చితంగా కోపపడతాను. ఏ విషయంలో కోపపడినా కానీ ప్రార్థన లేదు సేవా పరిచర్యలో నిర్లక్ష్యం ఇంట్లో వాళ్ళు ఉన్నా కానీ ప్రార్థన చేసుకోకపోయినా, ప్రార్థన చేస్తున్నప్పుడు ఏకీపించకపోయినా కోపపడతా. ఎందుకంటే ఆయన లేకపోతే మేమే ఆడున్నాం. ఇప్పుడు ఆయన లేకపోతే ఈరోజు బాప్తిజం తెల్లారి చచ్చిపోదాం అన్నాడు, నిలబెట్టి తీసుకొస్తా ఉండే ఆయన. యోసేపు కూడా ఈ సేమించే సిచ్యువేషన్స్ అవన్నీ కూడా అంతే ఉన్నాయి. నీ జీవితంలో అయినా వాడగూతురుగా నీ జీవితంలో అయినా, ఒక మగవాడిగా నీ జీవితంలో అయినా, కాకపోతే కోణాలు వేరు. ఆ కోణాలు వేరు అయినా కానీ మనం నిలబడాల్సింది ఎక్కడంటే దేవుణ్ణి బట్టి మనోనిబ్బరం తెచ్చుకొని ఆయన వైపు నిలబడి చూడగలిగితే ఎవరు ఎక్కడ ఊరేగుతున్నా కానీ నీకు కనపడేదల్లా దేవుడు చూపిస్తున్న ఆ గోలే. ఏదైతే గురి చూపిస్తున్నాడో ఆ గురే నీకు కనపడుతుంది. యోసేపుకి తను ఎదుర్కొంటున్న హింసలలో దేవుడు తనతో మాట్లాడిన ఆ కళ దర్శనాలు గుర్తున్నాయి. అవి గుర్తున్నాయి కాబట్టి ఒకానొక రోజు ఉంది కాబట్టి ఆ రోజు విషయంలో ఆశ కలిగి, నిరీక్షణ కలిగి, విశ్వాసంతో, ఓర్పుతో, పట్టుదలతో చుట్టూ ఉన్న ఆ ఇనుప సంఖ్యలు అతన్ని బాధించాయట. అంటే ఎంత ఏడ్చుంటాడో పాపం. ఏ పొరపాటు కూడా నేను చేయలేదు కదా, నాకే ఎందుకు ఇంత గాయం అవుతుంది. మనం అనుకోవచ్చు అందరూ బాగానే ఉన్నారు, నేను ఎందుకు ఇలా బాధపడుతున్నాను, నాకేనా, నా ఒక్కదానికేనా, నా ఒక్కడికేనా ప్రార్థన లేదు, వాక్యం లేదు, మొత్తం ఒక దొంగదారిని పట్టించి వాళ్ళు ఎట్టబడతాడు బ్రతుకుతున్న వాళ్ళు బాగున్నారయ్యా. కొరహు కుమారులు అంటారు, భక్తిహీనులను చూస్తూ ఉంటే నన్ను నేను చూసుకుంటే వ్యసనం పుడుతుంది, వాళ్ళే బాగున్నారనిపిస్తుంది. వాళ్ళే బాగున్నారనిపిస్తుంది, వాళ్ళ జీవితాలే బాగున్నాయి అనిపిస్తుంది, నా బ్రతుకు ఉందో ఇట్ట తెల్లారిపోతుందని చెప్పని
అని ఆలోచిస్తా కొరహ కుమారులు ఎందుకో డౌట్ వచ్చి దేవుని సన్నిధిలో పోయి మోకరిస్తే దేవుడు ఆడ మాట్లాడుతూ ఉన్నాడు, కాలు జారు చోటునే వాళ్ళని నిలబెడితివయ్యా. అప్పుడు దాకా ఈ మాటలు మాట్లాడిన ఆ కొరహ కుమారులు దేవుని సన్నిధిలోకి వెళ్ళి వాళ్ళ గురించి విచారించగా, అంటే విచారణ, దేవుని సన్నిధిలో ఏందయ్యా వాళ్ళ పరిస్థితి ఏంటని దాన్ని విచారించటం. మళ్ళీ ఒకరికి ఏదైనా తేడా పడితే విచారిస్తున్నాం అనేది 2 అర్థాలు వస్తాయి ఈ మాటలో. అయితే దేవుని సన్నిధిలోకి వెళ్ళి వాళ్ళ గురించి విచారణ చేశారు. విచారించినప్పుడు దేవుడు చెప్తా ఉన్నాడు ఆ కొరవ కుమారులతో, అదిగో వాళ్ళని కాలు జారే చోటునే పెట్టించారు. మనం అంటాం కదా, రే ఆ అంచుకు బొమ్మ కింద పడుతారు, కాలు జారుతుంది అంటాం. ఆ చివరి అంచులో నిలబెట్టిండంట. పడితే పడతామే, చివరి అంచులో ఉన్నాడు ఎట్టు అనుకుంటా అంతే వెనక్కి పడతాడు అంతే. అది వాళ్ళ పరిస్థితి అండి. అప్పుడు నేను తేరుకొని, అయ్యా నా పరిస్థితి బెటర్, నువ్వు మాతో ఉన్నావు ప్రభు అని చెప్పని నీకు స్తోత్రాలు అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు నువ్వైనా ఒకవేళ ఆలోచిస్తుంటే ఇలాంటి పరిస్థితుల్లో బాధపడాల్సిన పని లేదు. నీ తల ఎత్తే ఒక రోజు ఉంది. క్రైస్తత్వం అంటే బాగా అదేదో కంపెనీలో పరుపులు డబుల్ కాట్ మంచాలు కాదు. ఖచ్చితంగా రాళ్ల బాటే, ముళ్ళ బాటే, గాయాల బాటే, అవమానాలు, నిందలు, తిరస్కారాలు, నష్టము, ఏంది కీడు. ఎందుకంటే ఎందుకు ఈ మాట అంటున్నాడంటే ప్రభు ఆయన ఎదుర్కొన్నాడుగా. నీకు రావని ఎవరు చెప్పారు గ్యారంటీ? ప్రభు అని చెప్పాడు. అగ్రిమెంట్ తెచ్చుకో అబ్బాయి, శాంపాలు సంపూర్ణమ్మా నువ్వు కూడా తెచ్చుకోమ్మా, ఒకవేళ నా మాటలు వింటున్న వాళ్ళు ఎవరు నువ్వు కూడా తెచ్చుకో, నీ అగ్రిమెంట్ రాస్తాను, నీకు ఏ గాయం తగలదు, ఏ నొప్పి తగలదు, ప్రశాంతంగా పరలోకాన్ని తీసుకుపోతానండ. ఎందుకు మనకి ఈ గాయాలు? సద్భక్తి ఆశిస్తున్న వాళ్ళకి ఎందుకు ఈ గాయాలంటే, నిన్ను ఎక్కువగా దేవుడు ప్రేమించాడు ఒక కారణం అయితే, నిన్ను తొందరగా ఆయన పోలికలోకి తెచ్చుకోవడానికి ఇంకొక కారణం. మామూలుగా అయితే మనం మెల్ట్ అవ్వం, నాకు పడాల్సిన దెబ్బలు పాటి ఈ పోలికకు రావడానికి పొరోటా దెబ్బలు మామూలుగా పడవు. అది గుర్తు చేసుకోవడానికి కావాలని పోయి పొరోటా రోస్టు బాగా కల్లి కొట్టంట. నిజం. అంటే ప్రతి దాంట్లో పాఠం నేర్చుకోవటం అనేది ప్రభు నాకు నేర్పాడు. ప్రతి దాంట్లో బాగా రోస్టు గాలు కల్లి కొట్టు దాని మీద చారువపోయాంట. పోస్తే ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసుకొని తిందాం అనుకునే లోపల మెత్తగా అయిపోతుంది. చూడండి, ట్రై చేయండి కావాలంటే. పొరోటా ఆర్డర్ చేసుకొని రోస్టుగా గాలమని కల్లి కొట్టమని తెచ్చి పెట్టుకొని పక్కన చారువ ఉంటాం కదా దాని మీద పోసుకొని ఒక 2 నిమిషాలు ప్రార్థన చేసుకునే లోపల అది మెత్తగా అయిపోద్ది. మనల్ని కూడా అది నిన్న అట్లా దెబ్బలు పడ్డాయి కాబట్టి ఈ పోలిక వచ్చింది కాబట్టి దాన్ని గుర్తు చేసుకుని, అది అంతకుముందు లోకంలో ఉన్నప్పుడు కూడా అట్నే తినేవాడిని. ఒక తమిళ కర్ణాటక, కేరళ తమిళ్స్ వాళ్ళంతా మా నాన్న స్నేహితులు, నూనె మిల్లులో సత్తనపల్లి. అయితే వాళ్ళతో నేను కూడా సరదాగా ఉంటా. ఒక అన్న వాళ్ళ ఉండి పెద్ద అన్న ఉండి, ఏం తమ్మి ఈ ఆంధ్ర వాళ్ళకి తింటమే జాతగా, ఏమన్నా అన్న పొరాటా ఏం తమ్మి అట్టట్ట నంచుతారు, పొరాటా బాగా రోస్ట్ వేయాలి, కల్లి కొట్టాలా, దాని మీద శారవా పోయాలి, అప్పుడు ఉంటుంది తమ్మి తింటుంటే అసలు వీళ్ళకి తింటమే జాతగా. అవునా అని చెప్పని ఆ రోజు ఆ మనిషి చెప్పిన కానించి లోకంలో ఉన్నప్పుడైనా రక్షణలో ఉన్నప్పుడైనా పొరాటా తీసుకొస్తే మొత్తం దాని మీద శారవాలి మెత్తగా అయిపోద్దమ్మా. వాస్తవం అది మెత్తగా అయిపోద్ది. ఏంది ఇప్పుడు కల్లి కొడుతున్నాను అనమాట. కల్లి కొట్టింది కల్లి కొడితేనే నేను ఈ స్టైల్లోకి వచ్చా. ఆ సమయంలో కూడా భయంకరంగా ఏడ్చాను నేను, భయంకరంగా ఏడ్చా. ఎందుకు ప్రభు నాకు ఈ పరిస్థితిని? యోసేపులాగా ఏడ్చాను నేను. ఒకవేళ ఆయన ఉన్నప్పుడు నేను లేను, కానీ నా అనుభవంలో నేను చెప్తున్నా ఆ రీతిగా ఇంకా తీవ్రంగానే ఉండుండొచ్చు ఆయనకి. గారాభంగా పెంచబడినవాడు కష్టాల్లోకి తీసుకురావటం, బానిసగా, నిందలు, అవమానాలు. కానీ ఎంత వేదన పడినా 13 సంవత్సరాల కాలం ఆ పిదప యోసేపు ప్రధానమంత్రి అయ్యాడు. ఆమేన్, హల్లెలూయా. ఏ అన్నలైతే తిరస్కరించారో వచ్చి ఆ అన్నలే సాగిలపడ్డారు. చూపించాడు కదా దేవుడు. శ్రమలు అనేవి మనకు సర్వసాధారణం, వాటికి మనం ట్యూన్ అవ్వాలి. ట్యూన్ కాలేదంటే మాత్రం ఎప్పుడు కూడా మనకి కన్నీళ్ళే మిగులుతాయి.
ఎప్పుడు నువ్వు ప్రతి నిమిషం, ప్రతి సెకండ్, ప్రతి గంట, ప్రతిరోజు నువ్వు ఎప్పుడైనా సరే సుఖానికి అలవాటు పడి, సౌఖ్యానికి అలవాటు పడి, ఫ్రీడానికి అలవాటు పడి నువ్వు భక్తి సాధన చేస్తే నీ జీవితంలోకి ఎదురవుతున్న ప్రతి పరిస్థితిని బట్టి నువ్వు కూర్చొని ఎందుకోలే నాకు ఈ పరిస్థితి, ఎందుకు నిన్న దాచేపల్లి పోతే అక్క ఎడుతుంది, ఆడ కూర్చొని ఏందన్నా మాకు ఈ పరిస్థితులని నువ్వు చెబితే వినలేదు, అసలు ఆ ఊరే బాగోద్దని చెప్పా. మలాకి 3వ అధ్యాయం 10వ వచనంలో ఏముంది? ఆ 3వ అధ్యాయంలో 10వ వచనానికి పై భాగంలో మీరు మొదటిగా దేవుని వైపు తిరగండి, మీరు తిరగంగానే ఆయన మీ వైపు తిరుగుతుడు. ఏంది? తిరిగిన తర్వాత ఆహారంలోనూ ధనంలోనూ 10వ భాగం తీయండి. ఆ తర్వాతనే మీ ద్రాక్ష తోటలకు పురుగు పట్టనీయకుండా నేను కాపాడుతానన్నాడు. దానికి వీళ్ళు వెళుతున్న సందర్భం, ఆ పరిస్థితులను నేను చెబుతుంటే వద్దంటే ఆగట్లా. వాక్యం ద్వారా అడగండి అమ్మంటే అడిగారు. తీరా తీసిన తర్వాత చెప్పా, మొదటిగా మిమ్మల్ని ఆయన వైపు తిరగమంటాడు, అది మీ వల్ల కాదు. ఆడకపోతే పరిస్థితులు వేరుగుంటాయి. ఏంది? ఆహారంలోనూ ధనంలోనూ 10వ భాగం తీయమంటున్నాడు. అంటే నువ్వు భక్తి సాధనలో కానీ అన్ని విషయాల్లో ప్రప్రథమ స్థానం దేవుడికి ఇవ్వాలి. అది అక్కడ పోతే కుదరదు. అమ్మ వద్దు అన్న, లేదన్న మేము చేస్తాం పోతున్నాం అన్న. ఇప్పుడు ఏడుతుంది కూర్చొని. నిన్న పోయిన శుక్రవారం పోతే లేరు, పోదామని ఫోన్ చేస్తే లేరు. నిన్న పోదామని ముందుగా సోమవారం ఫోన్ చేస్తే రేపు ఉంటామన్నా అన్న. పోతే ఉంది అన్ని చేతబడులు వాళ్ళ మీద, పిల్లల మీద అంత గందరగోళం, కొడుకు మాట వెనక భయంకరమైన పరిస్థితులు. ఏందన్నా నేనేం చేశాను? వద్దని చెప్పా. నేను అప్పుడు కూర్చొని ఆలోచించి, నేను ఏది చెప్పినా అది వినకుండా మీరు ఎట్లా ఉన్నారు అనుకున్న నా మనసులో నేను. ఎందుకంటే వాళ్ళకి ఫస్ట్ నుంచి గురి అన్న నువ్వు చెబితే కరెక్ట్ అన్న అని చెప్పాను. నాకేం తెలుసు, దేవుడే దాన్ని ఆలోచిస్తే అది చెప్పేవాడిని. ఆయనకే మహిమ కలుగును కాక. హల్లెలూయా. నువ్వు చెబితే గురి అన్న అని చెప్పాను. ఈరోజు ఏడుస్తా ఉన్నారు. నిన్నటి దినాన్ని అడగపోతే ఒక భర్త 8 నెలలన్న నా భార్య వెళ్ళిపోయిందని వచ్చేటప్పుడు, ఏంది ప్రభు ఆ అమ్మాయి పరిస్థితి అంటే, యేసయ్య భక్తిలో కొనసాగాలంటే అన్నీ చంపుకొని కూర్చోవాలి. ఆ పిల్ల ఫ్రీడాన్ని కోరుకుంటుంది, ఫ్రీడాన్ని కోరుకుంటుంది ఆ పిల్ల. ఆడకు పోగాలు ఏముంది, నువ్వు వద్దు నాకు 2 పిల్లలు, నువ్వు వద్దు నాకు ఒక అనాథ పిల్లని తెచ్చుకున్నారు, ఆ పిల్లకి రాత్రం ఆస్తి అని చెప్పి తగాద పెట్టుకుని వెళ్ళిపోయింది. అసలు సంగతి ఏంది ప్రభు? వాళ్ళ ముందు అన్నీ చెప్పలేముగా, మేము ప్రార్థన చేసుకుంటూ వస్తున్నాం. ఏంది ప్రభు అసలు సంగతి అంటే ఫ్రీడమ్ కావాలనుకుంది ఆ పిల్ల. క్రీస్తు రక్తంలో కడగబడి దైవభక్తి సాధన అంటే అలంకరణకు ఫుల్ స్టాప్ పెట్టాలా, వస్త్ర అలంకరణకు కూడా ఫుల్ స్టాప్ పెట్టాలా, స్వేచ్ఛగా బజార్లో ఏదైనా తిందామన్నా ఫుల్ స్టాప్ పెట్టాలా, ఏదైనా పార్టీలకు అంటే ఫంక్షన్లకి ఏటికన్నా ఆర్భాటంగా మనకు నచ్చినట్టు పోయి ఉండాలన్నా ఫుల్ స్టాప్ పెట్టాలా, ఆ బిర్యానీ పాయింట్కి పోదంటే నోరు మూసుకుని ఇంట్లో కూర్చోవాలా? కుదరతాయి. భక్తి సాధనలోకి వచ్చి అన్ని క్రమశిక్షణలోకి రావాలి. అంత కట్టడిలోకి రావాలంటే అందరికి నచ్చదు. ఇదే అబ్బాయి ఆ పరిస్థితి అండి. సరే ప్రభా, మరి మేము వాళ్ళకు మాట చెప్పాం, దుమ్ముకు దన్నుకొని తెచ్చని నీకెందుకు ప్రార్థన చేయని చెప్పి పిరికోళ్ళలాగే ఆడవు మాక. ఒకటే మాట చెప్పా, పొరపాటు పనిలో వెళ్ళి ఆ అమ్మాయి అలిగిపోవాలి. ఏంది? ఇది సైతాను గడేసిన శోధన. నీ సేవా పిలుపు సమీపంగా ఉంది. సార్వత్రిక సంఘ సంస్కరణ పనికి నువ్వు ఏర్పాటు చేయబడ్డావు. నువ్వు ఉన్న సేవ అది. వాళ్ళు కృపా మినిస్ట్రీస్ ఎదురుగా, మందిరం ఎదురుగానే ఉంది వాళ్ళ ఇల్లు దాచేపల్లి. ఆడకు పోయి ప్రార్థన చేసుకొని వచ్చి, నువ్వు ఇప్పుడున్న ఇక్కడ సౌండ్ సిస్టమ్ పరిచర్య ఆ పిల్లగాడు చేసి, నువ్వు ఇప్పుడు చేస్తున్న పరిచర్య, నువ్వు చూస్తున్న దైవజనులు కాదు, వాళ్ళకు మించిన సేవ నిన్ను దేవుడు కోరుకోండు. అది నువ్వు చేయాల్సిన సేవ. నువ్వు సేవకు నిలబడు. మీ భార్య ఉన్నప్పుడు భక్తి చేసావా? లేదను. ఆమె పోయిన తర్వాత ఇప్పుడు ఎంత భక్తి చేస్తున్నావు? ఇదే డెప్త్, ఇదే కన్నీరు, ఇంత తీవ్రంగా భక్తి ఉంది అంతకుముందు? లేదన్న. ఇందుకే అది తెచ్చిందన్న. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏంది? నేను అప్పుడు ఆ పిల్లగాడికి ఆ సలహా చెబుతున్నప్పుడు నాకు ఈ పాట గుర్తొచ్చింది. ఈ గాయము భరించుటకు. దాంట్లో ఓ మాట ఉంది, కాడికి
కాడికి లోపడక నాకు ఇష్టం వచ్చినట్టు తిరిగాను. ఏంది ఇంకొక మాట ఏముందంటే దయట్రు ఇంకో మాట ఏముందంటే ఆ పాటలో ఇంకో చరణంలో రక్షణ సేవ నిర్లక్ష్యం వలనే ఈ నష్టాలు కారణం. రక్షణ సేవ నిర్లక్ష్యంగా ఉండటం వల్లే నాకు ఈ నష్టము ఈ కష్టాలు కారణం అనే ఒక మాట ఉంది. అంతకుముందు ఇంకో దాంట్లో ఒక పాటలో ఏం రాశా అంటే అచ్చంగా దంచి తీసిన ఒలీవ నూనె వలె అని. అచ్చంగా దంచి తీసిన ఒలీవ నూనె. ఇప్పుడు మనం గౌనుకు దగ్గర పోతాం, గింజలంటే ప్రశాంతంగా ఉండక నూనె నీకు బయటకు వద్దా? నిజం చెప్పండి, అబద్ధం అవుతుంది. నిజమేనా? ఏంది అది బైబిల్లో ఉంది. ఒలీవ నూనె ఎక్కడ వాడతారంటే దీపస్తంభాల్లో ఉన్నటువంటి ఆ దీపం 7 దీపస్తంభాల్లో నూనె పోసి ఆ ఒచ్చులు వెలిగిస్తూ ఉంటాడు యాజకుడు. ఏంది ఎక్కడన్నా గాయమైనా ఒళ్ళు నొప్పులన్నా దేనికైనా ఇప్పుడు ఆలివ్ ఆయిల్ అని చెప్పని అనేక రకాలుగా మనకు ఫేస్కి అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది ఒలీవ నూనె. అది బయటికి తీయాలంటే దంచి బాగా అచ్చమైన ఒలీవ నూనె దంచి బయటికి తీసిన నూనె వలెను అని ఒక చరణంలో రాయటానికి ప్రభు కృపనిచ్చాడు. దాని అసలు అర్థం ఏంటంటే అనేక రకాల దంచుల్లో నుంచి క్రీస్తు పరిమళ సువాసన బయటికి రావటం. ఏంది క్రీస్తు పరిమళ సువాసన బయటికి రావటం. ఈ తమ్ముడికి ఆ సలహా ఇస్తా ఉన్నా, అన్నా నా భార్య వెళ్ళిపోయింది 8 నెలలు అవుతుందన్న, పిల్లలు 2 ఉన్నారు, నా పరిస్థితి ఇదంటే ఆ తల్లి చెప్తుంది రాత్రి నిన్నటి దినాన వాళ్ళ పెళ్లి రోజు అయ్యా ఇట్టు ఏడుస్తున్నాడంటే నేను చెప్పా పిరికోళ్ళలాగా ఏడమ్మాక పాడు పని చేస్తానికి పోయిందనుకున్నా అసలు భూమి మీదే లేదనుకున్నప్పుడు అప్పుడు ఏడు. ఏంది అప్పుడు నువ్వు ఏడవటానికి కరెక్ట్ అయ్యా. 2 పిల్లలు ఉన్నారు, వెళ్ళిపోయిందనుకో పోతే పోయింది. వాళ్ళ అమ్మకి అంత ధైర్యం ఉంటే మగోడివి యవ్వనస్తుడివి 20-25 కూడా లేవు నీకు, శుభ్రంగా నువ్వు ఇంకో పెళ్లి చేసుకుంటే బంగారులాగా ఆ పిల్లలకు ప్రేమను పంచే తల్లిని ఎత్తడు దేవుడు. ఎందుకు అబ్బాయి నువ్వు దిగులు పడుతున్నావు? ధైర్యంగా ఉండు. యేసయ్యకు అసాధ్యమైంది ఏదన్నా ఉంటే అప్పుడు నువ్వు దిగులు పడాలా. యేసయ్య నీకు తోడు లేకపోతే నువ్వు దిగులు పడాలా. ఇప్పుడు ఈ మనిషి జీవితంలో ప్రార్థన చేశాము, పరిగెత్తుకుంటూ ఆమె వచ్చింది కానీ నేను పోయిన తాళలేదు, ఇదిగమ్మా ఇది పరిస్థితి అని చెప్పలేదుగా. ఈ వ్యక్తి జీవితాన్ని ఎత్తి చూపించా అక్కడ. అయ్యా మా మధ్యలో ఒక అన్న ఉన్నాడు ఇలా సంగతి అంటే ప్రేయర్ చేశాము, దేవుడు పట్టుకొచ్చాడు. వద్దు అనుకొని వెళ్ళిపోయిన వ్యక్తిని పట్టుకొచ్చాడయ్యా. యేసయ్యకు అసాధ్యమైంది ఏది లేదు. ఆయనకు చేత కాకపోతే మనం దిగులు పడాలి. అందుట్లో నువ్వు రక్షణ పొందావు, సౌండ్ సిస్టమ్ పరిచయం చేస్తున్నావు, ఇంత నమ్మకంగా ఉన్నావు, నీ పట్ల దేవునికి గొప్ప ప్రణాళిక ఉంది, దిగులు పడమాక అని బాగా గుర్తుపెట్టుకో. నీ జీవితంలో ఏ సమస్య ఉన్నా సరే యేసయ్య దగ్గర ఖచ్చితంగా పరిష్కారం ఉంటుంది. లాటరీ టికెట్ తీయవద్దు. లాటరీ టికెట్ ఏంది కొట్టే ₹1,00,00,000 లేదంటే ఇంక సభకు నమస్కారం. అట్లయితే మనం ఏమీ పొందుకోలేం. లాటరీ టికెట్ వద్దు. పరిష్కారం ఖచ్చితంగా నా దేవుడు చేయగలడు. ఆయనకు చేత కాకపోతే నేనే చెబుతా ఈయన వల్ల కాదులేయ్యా ఇంకెక్కడికైనా వెళ్ళిపో అని చెప్పాను. ఆ తమ్ముడికి చెప్పారు, దేవుడు నువ్వు నమ్మదగిన దేవుడిని పట్టుకున్నావు, ఏంది నువ్వు నిలబడు. ఎందుకు శ్రమ అంటే ఆయన అనుకున్నప్పుడు ఆయన పిలిచినప్పుడు నువ్వు రాలా. కొన్ని పరిస్థితులు ప్రతికూలంగా తీసుకువెళ్తేనే పట్టుకొచ్చుకుంటావు. నా జీవితాన్ని నేను చూసుకుంటే 2003లో ఆయన రమ్మన్నప్పుడు నేను రాలా. 2007లో నాన్న తాతయ్య నెల 13 రోజులు తేడాలో చనిపోయారు. కుటుంబంలో ఆస్తులు కాడ సమస్యలు ఎందుకని చెప్పని, గొడవలు ఎందుకని చెప్పని తలదించుకొని యువతలకు వచ్చా. 2007లో కోట సెంటర్లో కేఎన్ఆర్ ట్రావెల్స్లో ఒక నెల పని చేశా. ఆ పక్కనే కామేపల్లి మళ్ళీ అని చెప్పని ట్రావెల్స్ ఉంది, దాంట్లో 2 సంవత్సరాలు పనిచేశా. 2 సంవత్సరాల్లో 3 రోజులే సెలవు. మనం పనికి దిగితే అంతే ఉంటుంది క్రమంగా. ఏంది ఎక్కడ పోయినా కానీ మంచి పేరే వర్క్ విషయంలో. యాడికి పోయినా అమ్మ చెల్లెల కూతురు నేను 4 1200 జీతంతో బండి నడవాలి.
అన్ని ఖర్చులు తగ్గించుకొని మొత్తం లైన్లోకి వచ్చి చివరికి 2015లో జనవరి 28న నేను బాప్తీసం అనుభవంలోకి వచ్చాను. అది కూడా చచ్చిపోదామని, ఈరోజు బాప్తీసం పోయి తెల్లారి చచ్చిపోదాం కానీ ప్రభు పట్టుకున్నాడు. ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నా నేను, కానీ ప్రభు నిలబెట్టాడు. వాస్తవంగా నాకు ఎదురైన పరిస్థితులకైతే ఈ పాటికలు నేను దొరికేవాడిని కాదు. ఉండటానికి ఆస్తి ఉంది, తినడానికి అవకాశం లేదు. ఎప్పుడు చూసినా వెతుకులాటే, ఎప్పుడు చూసినా వెతుకులాటే. కానీ ఆ పరిస్థితిలో కూడా దేవుడు సంతృప్తినిచ్చాడు. అయ్యో వాళ్ళకి లేదు, వీళ్ళకి లేదు, వాళ్ళకి అది ఉంది, ఇది ఉందని చెప్పని ఈ పీకులాట లేకుండా ఉన్న దాంట్లోనే దేవుడు సంతృప్తిగా బ్రతకటం అనేది నేర్పాడు. లేనప్పుడు నేను పబ్లిక్గా స్టేట్మెంట్ ఇచ్చాను, నాకున్న అలవాటు కూడా కారం వేసుకొనే తింటా. అది కూడా లేదా, నీళ్లు పోసుకోవటం, కాస్త ఉప్పు వేయటం, టచ్చింగ్కి మిరపకాయ లేకపోయినా ఉల్లిపాయ లేకపోయినా వేయటమే. ఇది కూడా లేని వాళ్ళు ఉన్నారు. పాసి పట్టిన అన్నం వెతుక్కొని అక్కడ ఆ కసులు కాడ, ఆ మున్సిపాలిటీ వాళ్ళు వేసి ఆ డబ్బాల కాడ పాసి పట్టిన అన్నాన్ని ఎత్తుక్కొని దాంట్లో నుంచి అది తీసుకొని తింటున్న వాళ్ళు నేను చూసా. బహిర్భూమిలో విడవబడింది బాత్రూము. ఓ పక్క అది బాత్రూమ్ బయట, అది పక్కన ఆడ పెట్టుకోండు, ఇటు పక్కన ఇంకోటి ఆడ పాసి పట్టిందా అన్నం పట్టుకోండు, అది ఇది రెండు కలగలుపుకొని తింటాం నేను చూసా. ఈ పరిస్థితులన్నీ చూశాను కాబట్టే కారమైన సంతోషంగా తింటున్నా. దేవునికి మహిమ కలుగును గాక. నీళ్ళు పిసుక్కొని మంచిగా మజ్జిగ పలసటి మజ్జిగలాగా వస్తుంది రాదా, ఏది శుభ్రంగా. ఎందుకంటే నేను ఒక రైతును కాబట్టి అన్నాన్ని కూడా చుట్టూ కంచం చుట్టూ కూడా పొరపాటు కూడా పోవటానికి నేను మనసు ఒప్పదు. ఎందుకంటే నేను రైతుని, వ్యవసాయం ఉంది, మాకు పొలం ఉంది. ఏంది ఆ అన్నాన్ని కూడా జాగ్రత్తగా చిన్నంత మాత్రమే, ఇంకా అంతగా అతిగా పెట్టినా కానీ వద్దాయి అని చెప్పని సైడ్ చేయటం. ఎన్నో రకాల పరిస్థితులను దేవుడు రుచి చూపించాడు కాబట్టి వాళ్ళ ఎవరి దగ్గరికి వెళ్ళినా ఈ వ్యక్తి జీవితంలో సమస్య అంటే ఆ వ్యక్తికి సమస్యకు తగ్గట్టుగా సమాధానం ఇచ్చి అతను నిలబెట్టి బలపరిచి వెళ్ళటానికి కృపనిచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. అదే ఇరుకు ఆ వేదన పరిస్థితి నేను ఎదుర్కోకపోతే ఆ వ్యక్తికి ఓరడించు మాట నేను అందించగలనా? ఇప్పుడు ఎవరైనా నువ్వు నా దగ్గరకు వచ్చావునుకు పలానా పాస్టర్ గారు, లేదంటే వ్యక్తిగతంగా తెలుస్తుంటే పలానా అన్నయ్య దగ్గరికి వెళ్తే నీ సమస్యకు పరిష్కారం దొరుకుద్దిరా అండి, పలానా అక్క దగ్గరికి వెళ్తే నీ సమస్య ఖచ్చితంగా పరిష్కారం దొరుకుద్దండి. ఎందుకు? ఎన్నో రకాల అనుభవాలు ఘటించున్నారు కాబట్టి ఆ అనుభవాలు నడిచారు. ఆ పరిస్థితుల్లో దేవుడిచ్చిన ఆలోచన మొదటిగా, తర్వాత పరిస్థితులు నేర్పిన అనుభవ పాఠం అన్నీ గలగలిపి ఇంకొక వ్యక్తిని బలపరచడానికి. నువ్వు ఎదుర్కొంటున్న ఏ ఇరుకైనా, ఏ కన్నీరైనా, ఏ పరిస్థితి అయినా ఇంకొక వ్యక్తికి ఆశీర్వాదం. ఆమేన్, హల్లెలూయా. ఆనాడు యోసేపు ఎన్నో ఇరుకులు ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. తన అనేవారు మొత్తం తృణీకరించారు, నెట్టేశారు. పనికిరాపో నువ్వు పెద్ద చెప్తాను అట్లా నెట్టేశారు. కానీ నిలదొక్కుకొని దేవుని వైపు చూస్తా నిలబడ్డాడు కాబట్టి ఐగుప్తు దేశానికి ఏమయ్యాడు? ప్రధానమంత్రి అయ్యాడు. ఫరో నేను రాజునేనయ్యా, నేనే ప్రధానమంత్రిని, అయినా కానీ నీ సెలవు లేకుండా ఎవ్వడు కూడా కాలు కానీ చేయి కానీ కదవటానికి లేదు. నేనేదో ఊరక విచారణకర్తగా ఊరక ఎలా ఉంది నా రాజ్యం అని చెప్పని ఇలా సాదా సీదాగా ఉంటా అంతే అన్నాడు. ఆ పరిస్థితి రావటానికి యోసేపు ఎంతగా కష్టపడ్డాడు. తన అన్నలు తృణీకరించారు, తండ్రికి దూరమయ్యాడు, తల్లి ప్రేమకు దూరమయ్యాడు, శ్రమలు అనుభవించాడు, అవమానాలు ఎదుర్కొన్నాడు. ఎన్ని ఎదుర్కొన్నా ఖచ్చితంగా ఒక రోజు నాకు ఉందని నిరీక్షించాడు. నీ జీవితంలో కూడా ఒక రోజు ఉంది. ఆ రోజు కోసం నిలబడు. పిరికి వాళ్ళగా చచ్చిపోవడానికి ప్రయత్నం చేయము. చచ్చిపోతే ఉంది, చల్లారి పోయిండ్రో వాడు పోయిండు, అయిపోయింది, చేతగా చచ్చాడు అంటారు. లోకం అదే మాట అంటుంది. నేను ఈ చెవులతో ఎన్నో విన్నా అలాంటి మాటలు. చేతగా చచ్చాడు వాడు, బతకటం చేతగా చచ్చాడు రా, పిరికోడు వాడు. ఏం తక్కువ వాడికి? ఒకవేళ పెళ్ళి కుటుంబంలో సమస్య ఇది కాకపోతే ఇంకోటి రా, ఏంది అమ్మ అదేమన్నా రంభా ఓరవశ ఏదో పట్టుకొని ఊగులాడుతుండే పెద్ద, దాని తలం దానిది వచ్చుద్ది అని చెప్పని ఇట్లనే మాట్లాడిన నా చెవులతో విన్నాను. నేను లోకంలో బ్రతికాను కాబట్టి నా చెవులతో విన్నాను. లోకం అంతే అంటది ఖచ్చితంగా. చనిపోతే అది పిరికితనమే, వాస్తవం అది.
బ్రతికి రుజువు చూపించాలా. నేను ఒకప్పుడు ఇలా కాదనుకున్నాను ఈ వ్యక్తిని, నేను ఒకప్పుడు కాదనుకున్నాను ఈమెను ఇతనిని అని చెప్పినప్పుడు నీ బ్రతుకు దేవుడు ఆశీర్వదించిన దాన్ని అవతల వ్యక్తి చూసి కుళ్ళుకొని రావాల. ఇందాక ఒక కార్టూన్, ఒక మెసేజ్, ఒక వాల్ పేపర్ చూస్తూ ఉన్నాను నేను. గెలుపుతో నువ్వు వేసే ప్రతి అడుగు అవతల వ్యక్తికి చావు దెబ్బలాగా ఉండాలంట. నీ పరిస్థితిని చూసి ఎవడో నవ్వుతాడు, హేళన చేస్తాడు చూడు, దేవుడు నిన్ను ఆశీర్వదించి నీ ద్వారా గెలుపుతో వేస్తున్న ప్రతి అడుగును బట్టి అవతలోడికి చావు దెబ్బగా కనపడాలంట. చావు దెబ్బగా కనపడాలి. అంత రోషంగా నిలబడాలి. అంత రోషంగా నిలబడితేనే నీ తల దేవుడు ఎత్తుతాడు, అవతలోడికి సిగ్గుపడతాడు. నా ప్రభు కృపను బట్టి నేను చెప్పగలను, చాలా ధైర్యంగా చెప్పగలను. ఎందుకంటే భక్తి సాధనలోకి వచ్చిన, కుటుంబ పరంగా నన్ను తృణీకరించిన పరిస్థితులున్నా ఈరోజు ఎవరైతే తృణీకరించారో వాళ్ళని ఎత్తి మీద చేతులు పెట్టి ప్రార్థన చేస్తున్నా. ఇప్పుడు వాళ్ళకి సిగ్గు కాదా? చెప్పు, సిగ్గు కాదా? మా ఇంట్లో వాళ్ళు, మా నాన్న తరఫు మేనత్తలకి కానీ మా అమ్మ తరఫు మేనమ్మలకు పెద్ద లెక్క కాదు మన వ్యవహారం అంతా. ఎందులే వాడు అని చెప్పాను, వాడు పిరికోడు, వాడు ఎందుకు పనికిరాను వాడు. నూతకి బ్రాంచ్లో మా మేనత్త నాకు ఆమెను ఇచ్చారు. ఇల్లు ఇది పక్క ఖాళీ స్థలంలో చేతబడికి సంబంధించినవి పెట్టారు. దాని ప్రభావం తగులుతుంది. కళ్ళు తెరిచి ఇంతే ఉంది, నిద్ర లేదు. వాళ్ళ 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళు వచ్చి ఎన్ఆర్ఐ తీసుకెళ్ళారు. వాళ్ళు వెళ్ళిపోయిన 3 రోజులకి ఎన్ఆర్ఐ హాస్పిటల్లో వాళ్ళ స్థానిక సంఘ కాపురు వెళ్ళి ప్రార్థన చేసి, ఈ దిశగా నీ మేనలుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అతను నీ చుట్టూరు, నీ భర్త, పిల్లలు కలిగిన సమస్తం చుట్టూ ప్రార్థనా ప్రాకారం వేస్తున్నాడు. ఆ ప్రార్థనా ప్రాకారమే నిన్ను కాపాడింది. ఒకటేమో నీ పిల్లలు అక్కడి నుంచి నిన్ను పక్కకు తప్పించడం ఒక ఎత్తు అయితే, ఇప్పటి వరకు ఉన్నా ఇక ముందైనా సరే నిన్ను కాపాడుతుంది ఆ ప్రార్థనా ప్రాకారమే అని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత నేను ఆమె కళ్ళకు కనపడుతున్నంట. నేను డాక్టర్ వాళ్ళ కోట్ వేసుకొని వచ్చి, ఏం సంగతులు, ఏం చెప్పారు, ఏందని చెప్పి మొత్తం లెక్కలు రాసి ప్యాడ్ మీద అంత లెక్క అంతా క్లియర్ అయిపోయింది లేకపోండి. ఆ తర్వాత నువ్వు కూర్చున్నట్టే మా మామ అటు నుంచి కాళ్ళు పెట్టి బారుగు చాపి బైబిల్ ఎడుంటే ఎడ పెట్టి దాకా జులపాల్లాగా కనపడంట. కళ్ళు తెరిచే చూస్తుంది దర్శనం. ఏంది కాళ్ళు అట్ట పెట్టి అంటున్నాడు. ఏంది అంటావు అని చెప్పని ఆ కళ్ళతో దర్శనంలో అంతే ఎగిరితేనిన్నాడు. అవతల పోయి పడంగానే అప్పుడు కళ్ళు మూతలు పడి ప్రశాంతంగా నిద్రపోయాడు. అప్పుడు దాకా నిద్రలేదు. ఈ తంతు జరిగిన తర్వాత నేను అనేవాడిని వాళ్ళకి గుర్తింపు వచ్చింది. ఆ రోజు నుంచి ఈరోజు కూడా మా పెద్ద మేనొచ్చుండి, అయ్యా బంగారం పోయింది రే, కనపడుతుంది, ఏడుందంటే ప్రభు ఆడుందని చెప్పి బీరువాలో ఉంది, సరిగా ఎతకమన్నాడు. లేదురా సరిగా ఎతకమ్మ, ఆడే ఉందంట చూడన్న. ఆమె ఇప్పుడు లేదులే ప్రభు సన్నిధిలో ఉంది, ఏంది ఆడే ఉంటుంది చూడమ్మా అన్న. నేను వెళ్ళిపోయి నషాపేట వచ్చా, మా ఊరు నుంచి నషాపేట వచ్చిన తర్వాత ఫోన్ చేసింది, అబ్బాయి బంగారం దొరికిందిరా. అది గుర్తు. ఏంది ఇప్పుడు తోడబుట్టిన వాళ్ళైనా, మా అక్క ఉంది, నాయనమ్మ ఆ పైపులన్నీ దొడిగారంటారా, ఇక ఏం లేదండి. ఏం కాదు పోండి అన్న. ఉపవాసం ఉన్న ప్రార్థన చేసుకున్న, బలిపీఠం పట్టుకొని కన్నీరు విడిచా. నేను పోయి బాగు చేసేది ఏం లేదు ప్రభువా, నేను ఏడుంటే నువ్వు ఆడ పని చేయగలవు, ఆమెను స్వస్థపరచని ప్రార్థన చేశా. తర్వాత ఆమె దగ్గరికి వెళ్ళా. నేను వెళ్ళి ఆమె కోసం ఆడ నిలబడి ప్రార్థన చేసిన 2వ రోజే ఈ పైపులు ఇవన్నీ వెంటిలేటర్ మీద తీసి రూముకి షిఫ్ట్ చేశారు. ఏం కాదేమో తెలుసు, పక్కన పెట్టండి. అదొక గురి. మా అక్క మొన్న పెరాలసిస్ లాగా వచ్చింది, పోయింది. ఆ అబ్బాయి ఏందిరా అని నేను ఒకటే చెప్పాను, మా దగ్గర డబ్బులు లేవు, మేమేం పెట్టుబడి పెట్టలేము, నా కాడ ఉందల్లా యేసయ్య, నాకు చేతనైంది చేస్తా, మాకు పెట్టలేదని మాత్రం వాగితే మాత్రం బాగుండదని చెప్పాను. నాకే కిడ్నీలో రాళ్ళని నొప్పులు అని చెప్పంటే హాస్పిటల్కి పోవడానికి తెకాణం లేక 40 రోజులు పైచులకు ఆ నొప్పి చంచాను. ఏంది ప్రభు అట్నే ఉండాలి. మరి ఏందయ్యా అంటే, నేను చూసుకుంటాగా, నీకు ఇది ఒక అనుభవం అన్న. ప్రార్థన చేసుకున్న 40 రోజులు ఆ బాధ అనుభవించి, ఇటు పోనుకుంటే అంత నొప్పి వచ్చేది, ఇటు పోనుకుంటే అంత నొప్పి వచ్చేది. కుర్చీలు అంతే కూర్చొని నిద్రపోయిన రోజులు ఉంది. తర్వాత ప్రభు స్వస్థతనిచ్చాడు. ఇదే మాట చెప్పి, నా దగ్గర పైసలు ఇప్పటికైనా అంతే,
ప్రభు నా దగ్గర ఏమీ లేదు, నువ్వు నన్ను నిలబెట్టయ్యా, నన్ను నడిపించు, నువ్వే చూసుకొని. దేవుడు నన్ను నిలబెడుతున్నాడు కాబట్టి విశ్వాసంతో చెబుతున్నా, నీకు ఏ కంపెనీ రోగం వచ్చినా ఆయన చెప్పినట్టు నిలబడితే స్వస్థతే. నీ కుటుంబంలో ఏ సమస్య ఉన్నా ఆయన చెప్పినట్టు నువ్వు నిలబడితే ఖచ్చితంగా నీకు విడుదల, సమాధానం వస్తుంది. మాట వినని ఏ వ్యక్తి అయినా సరే, అది భార్య కావచ్చు, భర్త కావచ్చు, బెండు చేసి, ఇప్పుడు చెరుకు రసం బండ్లు వచ్చినాయిగా, ఎట్ట చేస్తున్నారు చెరుకు రసం? మెలకలు తిప్పి అటు తిప్పి ఇటు తిప్పి రసం మొత్తం లాగి, కానీ మనకు చెరుకు రసం ఇట్లా ఆ టైపులో చేసే తీసుకోవచ్చు. అర్థమవుతుందా? నువ్వు కదిలాడకుండా నిలబడు చాలు ఆయనలో నువ్వు నిలబడాల. ఆయనలో నువ్వు నిలబడితే పిరికి పందలాగా కదిలిపోయే మనసు కలిగి చంచల తలంపులతో కదిలిపోతుంటే తలంపుల్లో కూడా నిలకడ ఉండదు. ఎందుకంటే కుటుంబంలో ఎదుర్కొంటున్న ఆ సమస్యను బట్టి ఆ డెప్త్ ఉంటుంది. అయినా తమాయించుకొని ఆయనలో నిలబడగలిగితే నిలబడటానికి కృపనిస్తాడు ఆయన, ఖచ్చితంగా కృపనిస్తాడు. ఏంది నిలబడటానికి? ఎందుకంటే శోధింపబడ్డాడు ఆయన ముందే. శోధింపబడే వారికి తప్పించుకునే మార్గం కూడా చూపిస్తాడని బైబిల్ గ్రంథం సాక్ష్యం ఇస్తుంది. కాబట్టి సద్భక్తి చేయని ఉద్దేశించిన వారికి ఎవరికైనా ఖచ్చితంగా శ్రమ ఉంటుంది. ఎందుకు ఆ శ్రమ అంటే, క్రీస్తు స్వారూప్యం నీలోకి రావాలి. రక్షణ పొంది ఉంటే నువ్వు క్రీస్తు స్వారూప్యంలోకి నువ్వు రావటానికి, తొందరగా ఆయన పోలిక నీలోకి రావటానికి. ఇందాక దైవజనురాలు మధ్యాహ్నం 2 గంటలప్పుడు వాక్యం చెప్తాం, జాయిచర్యన్ గారు బంగారాన్ని ఆ కంసాలు ఆయన అడిగిందంట, ఈ బంగారాన్ని హీట్ చేస్తున్నావు కదా, ఎప్పుడు దాకా అది దానికి అంత హీట్ చేయటం ఉంటుందంటే, నా ముఖం దాంట్లో కనపడాలి, అంటే అద్దంలాగా కనపడాలి, అప్పుడు దాకా హీట్ చేస్తాను ఆ బంగారపు ముద్దని అన్నాడు. ఏంది? ఇప్పుడు మన విశ్వాసము కూడా శుద్ధ సువర్ణం వలె పరిశీలింపబడాలి. ఖచ్చితంగా అది జరుగుతుంది. ప్రతి వ్యక్తి జీవితంలో ఉంటుంది ఆ అనుభవం. ఏంది? రక్షణ లేని వ్యక్తి జీవితంలోనేమో ఆయన పిలిచినప్పుడేమో మనమేమో ఇడిపిలిచి అడ్డురికాం. బడికి పోమంటే ఏం చేస్తాం? మనం చిన్నప్పుడు నువ్వు పోయే సార్లకు బడికి ఇటు పిలిస్తే ఆ పక్క బజారు బడిచిమాయా ఏంది, ఆ నుంచి తన్నుకుంటూ వచ్చే కానీ బడికి పోవాలి. మన రక్షణలో లేనప్పుడు వ్యవహారం అంచది. తల్లి ఎలా అయితే తండ్రి అయితే దుమ్ముగా ఎగరేసి కొట్టుకుంటూ చెవులు పిండుతా. ఏంది? మొన్న ఈ మధ్య కార్టూన్ బొమ్మ చూసి, అదే మామూలు వీడియో, షార్ట్ వీడియో కావాలని తీశారు. అది బడికి పోరంటే నేను పోనండి, బావా బడి దాకా తీసపడతాడు తండ్రి, బడికి పోరంటే నేను పోనండి, సరే రారా అని చెప్పని తీసుకొచ్చి ఇటుపక్కేం తండ్రి ఉన్నాడు, ఇటుపక్కేం కొడుకుని పెట్టాడు. వాడి మెడ మీద కాడిమాను పెట్టి అరకతునరా అని చెప్పని మొదలుపెట్టిండు. గుంటక అంటే మిర్చి పొలంలో భూమి మెత్తగానే ఉంటుంది, పత్తి వేస్తే మాత్రం భూమి గట్టిగా ఉంటుంది. ఏంది? మిర్చి పొలం తట్టుకుంటుంది. మామూలుగా చిన్న సైజు గొర్రె పెట్టి లాగరా అంటే 4 అడుగులు వేసి అబ్బో నాకొద్దు అని వాడు సంచి తీసుకొని పరిగెత్తడు. ఏంది? వాళ్ళు చదువు కాడ చూపించారు. రక్షణలోకి రావటానికి ఆయన ఎప్పుడో పిలిచాడు మనల్ని. పిలిచినప్పుడు ఏంటంటే ఎన్నెన్నో కారణాలు చెప్పి పక్కకు అనుకుంటాం. అంటే రక్షణలోకి రావడానికి చాలామందికి ఉండే డౌట్, ఇట్లాంటి సమస్యలు కూడా పెడతాడంటే సృష్టికర్త ఆయన, చెడిపోయిన బతుకును కూడా బాగు చేయగల సమర్థుడు ఆయన. ఏంది? అంత అయిపోయినా కొంత ఉంటుందిగా. ఎందుకంటే యేస్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో ఎండిపోయిన ఎముకలయ్యి, అది ఒక లోయ. ప్రవక్తను తీసుకెళ్ళి ప్రవచించుము, ఏవో ఎండిపోయిన ఎముకలారా లేని, యెహోవా పక్షము గొప్ప సైన్యంగా నిలబడండి అనగానే నిలబడ్డాయి. ఎక్కడెక్కడ ఎవరెవరు ఎముకలు ఏందని చల్ల చెదురుగు పడ్డాయి. కాస్త ఎవరు వాళ్ళ సైజులకు వచ్చి మొత్తం అతుక్కున్నాయి. మీరు అన్ని పెట్టకాలు చెబుతారులే, ఊరుకుని పాస్ట్గా అని చెప్పి అనుకోవచ్చు చాలామంది. నేను అంటాను, క్రైస్తవ ప్రపంచం అంతా విశ్వాసం మీద అడుగులేస్తుంది. యేసుప్రభుని మనం చూడాల, ఆయన చరిత్రను చదువుకుంటున్నాం, విశ్వసించిన దాన్ని బట్టి అక్షరాల దాన్ని అనుభవించగలుగుతున్నాం. క్రైస్తవ ప్రపంచం అంతా విశ్వాసం మీద అడుగులేస్తుంది.
ఎందుకంటే ఎక్కడ నువ్వు బాగా పరిశీలించగలుగుతావంటే లోకంలో చెప్పబడుతున్న అనేక మందికి ఏదో ఒక ఆకారము, దాని ఎదుట పోయి సాష్టాంగము ఇవి ఉన్నాయి. కానీ యేసుప్రభు వారికి ఏమైనా ఉన్నాయా? ఒక ఆర్సీఎం వాళ్ళు పెడతారు, వీళ్ళు ఏళ్ళు చూపించడానికి అటువైపు ఒకటి కనపడుతుంది, వాళ్ళొక్కళ్ళ దగ్గరే కనపడుతుంది తప్ప మిగతా చోట ఎక్కడ కూడా బలిపీఠం ఉంటుంది, ఆ మోకాళ్ళు వేయటం, ప్రార్థన చేసుకోవటం, విశ్వాసాన్ని బట్టి నడుస్తూ ఉంటుంది. ఆ రోజు అవి ఉన్నాయి, ఆ రోజు ఆ చరిత్రను చదువుకొని రౌడీ షీటర్లు మారారు, తాగుబోతులు మారారు. 10 రూపాయలకి వ్యభిచారం పని చేసి చిలకలూరిపేటలో 10 రూపాయలకే పడుపు వ్యాపారం, 20-10 నా చెవులతో నేను విన్నా. మా జీవును బాగు చేయించడానికి ఆ లాడ్జికి పోతే ఆ లాడ్జి వెనకమాలే వాకిలి కాడిని నిలబడి వరుసగా కేకేస్తూ ఉన్నారు. ఆ పైన ఉన్నవాడిని, ఆ వర్క్ చేసేవాళ్ళని అడిగి ఏంది అబ్బాయి ఇదంతా అంటే, పడుపు వ్యాపారం చేసేవాళ్ళు 20-30 రూపాయలే, 10 రూపాయలు కూడా. అట్లాంటి బ్రతుకులను మార్చి ఈరోజు అనేకులకు దీవెనకరంగా చేశాడు. ఎవరైనా మార్చినవి ఉన్నాయా? ఏంది అసలు ఇది సమస్య ఒక వడ్డీకి రాదండి అనుకున్నాయి కాస్త కూడా దేవుడు ఆయన అనుకున్న రీతిగా పట్టుకొని తీసుకొచ్చుకున్నాడు. ఈ అంతా ఎలా జరుగుతుందయ్యా ఏంటంటే, నువ్వు విశ్వసించి నిలబడిన దాన్ని బట్టే. ఏంది ఎండిపోయిన ఎముకల్ని సైన్యంగా చేసి దేవుని పక్షంగా నిలబెట్టుకున్న దేవుడు, శూన్యంలో నుంచే సృష్టిని తెచ్చుకున్న దేవుడు, నువ్వు నేను మాత్రమే ఆయన చేతులతో చేయబడ్డాం. మిగతాది మొత్తం ఒక్క మాట బలికితే అన్ని లైన్లోకి వచ్చింది. నీకు ఇంకా విశ్వాసం బలపడాలంటే ఇంకో మాట చెబుతాను. నన్ను అభిషేకించిన దైవజనుడు బాడీ మొత్తం క్యాన్సర్ వచ్చింది, 15 రోజులు చచ్చిపోతాడు అన్నారు. ఆ పక్కన బెడ్ కాడ ఒక అంత పరిచయం చేసి ఒక తల్లి కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటే, మనిషి చనిపోయేటప్పుడు ఒక వింత వాసన వచ్చుద్దట. ఆయన దగ్గర ప్రార్థన చేస్తుంటే ఆ వాసన వస్తుందంట. అంతకుముందు వాళ్ళ నాన్నగారు కూడా చనిపోయేటప్పుడు ఆ వాసన వచ్చిందంట. అయితే ఆ వాసన వస్తుండేసరికి ఇక ఏమో లంకించుకుంది, ఇక వదిలిపెట్టకుండా ఏడుస్తూ ఉంది. ప్రభువా మా ఆత్మీయ తండ్రి నువ్వు తీసుకుంటున్నావా? అయ్యా వద్దు అని చెప్పి బోర్ని ఏడుస్తుంది. ఈయనకు అర్థమైపోయింది. ఒక ప్రార్థన చేశాడు, ప్రభువా వీళ్ళ ముందు నేను చచ్చిపోతే ఒక్కడు కూడా తట్టుకోలేరు, మొత్తం ఒక ధైర్యం వచ్చారు. ఆ బాత్రూంలోకి అడిగేస్తా, లాక్ కూడా చేయను, కాలు జారిపడి చచ్చిపోయాడు అని చెప్పని అనుకుంటారు, నీకు కూడా అపకీర్తి రాదు. ఆ బాత్రూంలోకి వెళ్ళిపోగానే అది పరలోకంగా మారిపోవాలి, మా అమ్మ నాన్న నా దగ్గరికి రావాలి, నన్ను నువ్వు తీసుకునే మాట అయితే. లేదనుకో నీ ఇష్టం ప్రభు అని చెప్పని ప్రార్థన చేసుకొని ఆ గదిలోకి పోయాడు. ఆల్రెడీ బాడీలో నుంచి ఒక ముక్క తీసి టెస్ట్కి పంపించారు, క్యాన్సర్ ఎంత ఉందని అర్థమైపోయింది. టెస్ట్కి పంపించారు, సర్జరీ చేస్తే ఎలా ఉంటుంది, లేకపోతే ఏంది పరిస్థితి అని. అయితే ఈ లోపల ఈ రాత్రి వేళ ఆయన వెళ్ళిపోయి ఆ బాత్రూంలోకి అట్టు అడుగు పెట్టగానే వెంటనే అది నీలాకాశంగా మారిపోయింది. మారిపోగానే యేసుప్రభు వారు దిగొస్తూ ఉండంట. దిగొస్తాడు, చేయి చూపిస్తున్నాడు. టాటా చెబుతుంటే చెండాపెచ్చండి అనుకుంటున్నాను. ఇదేంది ప్రభువా, మా అమ్మ నాన్న కాదండి, నువ్వే వచ్చి నన్ను తీసుకెళ్ళాలని వస్తున్నావా అని చెప్పి మనసులో అనుకుంటుంటే, ప్రభు వచ్చి నిన్ను తీసుకెళ్ళడానికి రావట్లేదు, ఇంకా కొన్నాళ్ళు నువ్వు ఉండాలా, నీతో నాకు ఇంకా పని ఉంది భూమి మీద, నేను అనుకున్నది ఇంకా కాలేదు, నువ్వు ఉండాలి, ఆ రోగాన్ని తీసేస్తున్నా అని చెప్పని అన్నాడు. సరే ప్రభు అని చెప్పని డోర్ యువతలకు వచ్చి, ఇప్పుడు నా బాడీలోంచి ఒక మాంసం ముద్ద తీసి క్యాన్సర్ టెస్ట్కి పంపిస్తే వెంతేందో తెలుసా, 113-15% ఉన్న క్యాన్సర్ బాడీ మొత్తం ఉంది, టోటల్గా స్ప్రెడ్ అయిపోయింది. చివరికి ఆ గదిలోకి అట్లా వెళ్ళి బయటకు వచ్చి దేవుడు స్పృశించిన దాన్ని బట్టి, అంటే తాకిన దాన్ని బట్టి వచ్చి టెస్ట్ చేస్తే 10% కూడా లేదంట క్యాన్సర్. దేవునికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. 10% కూడా లేదు. ఏమైంది మెరాకిల్ అంటే, ఇట్లా ప్రార్థన, నీ దేవుడు సమర్థుడు అని సాక్ష్యం ఇచ్చాడు ఆ డాక్టర్. దేవునికి మహిమ కలుగునుగా. డాక్టర్లు ఇచ్చిన మాట ఏందో తెలుసా, నువ్వు చచ్చిపోతావు అని చెప్పింది మేమే, నువ్వు బతుకుతావు, అయితే ఫార్మాలిటీస్ మాత్రం ఇదిగో ఈ మాత్రలు వేసుకో. ఆ మాత్రలు కూడా అవసరం లేదు. ఒక 10% ఉన్న ఆ క్యాన్సర్ ఎవడి బాడీలో అయినా ఉంటుంది. ఆ 10% అనేది ఎవరి బాడీలో అయినా ఉంటుంది. ఆరోగ్యం కోసం ఉంచుతారు, అది ఉంటుంది.
అయితే ఆ 10% కూడా లేకపోవడానికి ఫార్మాలిటీస్కి ఇది చిన్న చిన్న మాత్రలు వేసుకోవాలి. దేవుని కృపను బట్టి 12 నెలలు 12 ఇంజక్షన్లు నియమించారు. ఆ 12 నెలలు 12 ఇంజక్షన్లు చేసిన తర్వాత ఇప్పుడు ఆయన బాడీలో క్యాన్సరే లేదు, ప్రశాంతంగా ఉండు, బ్రహ్మాండంగా. మొన్న ఢిల్లీలో సభలు పెట్టి పుస్తకాలన్నీ రిలీజ్ చేస్తూ ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన నువ్వు నమ్మితే 100% నమ్ము. ఖచ్చితంగా నా ప్రభు నీ జీవితంలో ఏ సమస్య ఉన్నా ఆయన ఖచ్చితంగా పరిష్కరించగలరు. రక్షణ లేని వారికి, రక్షణ పొందిన మనకైతే సమస్య మన మేలుకే, పడిపోకుండా ప్రార్థనలో గట్టిగా ఉండటానికి, దేవుని మీద ఇంకా ఆనుకోవటానికి, అలాగనే దేవుని పోలికగా మనం మలచబడటానికి. నాకెందుకని చెప్పి అనుకో మాకు, ఎందుకంటే సద్భక్తి చేయని ఉద్దేశించిన ప్రతి ఒక్కరికి శ్రమ ఉంటుంది. ఇప్పుడు సద్భక్తిని చేయని ఉద్దేశించారు కాబట్టి యాకోబు, యోహాను, పేతురుని ఏం చేశారు? మీ ప్రసంగం భలే ఉంది, ఇట్రాండి రే బలలేండిరా, పిల్లలకు మంచి భోజనం పెట్టండి అండ, తీసుకుపోయి ఆ నామాన్ని గురించి ఇంకోసారి చెప్పొద్దు అని ముందు గద్ది ఇచ్చారు. ఆ తర్వాత బెచ్చంతో కొట్టారు. అవి గాయాలైనా సరే దేవుని దూత వచ్చి విడిపిస్తే మళ్ళీ సమాజ మందిరంలోకి ప్రకటిస్తూ ఉంటే మళ్ళీ తెచ్చారు. మళ్ళీ బెదిరించి దెబ్బలు కొట్టి పంపిస్తే ఆ నామాన్ని బట్టి మేము హింసింపబడటానికి, దూషింపబడటానికి, అసలు ఏదైనా అవటానికి మేము ఎంచబడిన వారమై సంతోషిస్తూ వెళుతున్నామని చెప్పారు. ఆమేన్. హల్లెలూయా. పౌలు శీల బొండలేసి కట్టబడ్డారు, దేవుణ్ణి ఆరాధించారు. చెరసాల పునాదులు కదిలిపోయాయి. చెరసాల అధికారి కుటుంబ సభ్యులందరూ రక్షించబడ్డారు. మనం ఎదుర్కొనే ప్రతి సమస్య ఏదైనా సరే అది ఖచ్చితంగా అవతల వ్యక్తికి దేవునే. నేను ఎదుర్కొన్న సమస్యల గురించి మీకు చెప్పినప్పుడు, దేవుడు నన్ను నిలబెట్టినప్పుడు మీరేం చెప్పారు? మీ ఇద్దరు సాక్ష్యం. ఇక లేదు, అయిపోయింది, ఇది ఇద్దరితో అనుకున్న దాన్ని కాస్త ప్రభు నిలబెట్టి, మీ సాక్ష్యం కనుక వినకపోతే మా పని అయిపోయింది, మేము ఖచ్చితంగా ఈ నిర్ణయానికి వచ్చాము పాస్టర్ గారు అని చెప్పాను. అవునా కదా? నేను ఎంత నలగొట్టబడితే ఆ సాక్ష్యం మీ దగ్గరకు వచ్చింది. ఎంత నలగొట్టబడితే ఇందాక నేను పాడిన పాట, ఈ గాయము భరించుటకు నీలో నిలిచి సాగుటకు, ప్రతి గాయము నేర్పిన ఒక విలువైన పాఠం. అనుబంధాలు నేర్పాయి విలువల పాఠం. కపట సహోదరులు ఉంటారు మన చుట్టూరు, కుటుంబ సభ్యులు కూడా. వాళ్ళు ఎవరైనా తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు. ఆ అనుబంధాలు నేర్పాయి విలువల పాఠం. వాళ్ళ ప్రేమ, ఆప్యాయత, మమత, అనురాగాలు ఎంత వ్యత్యాసంగా ఉన్నాయో స్పష్టంగా నీ సన్నిధిలో నేను కూర్చున్నప్పుడు తెలిపావయ్యా. ఏంది? వాళ్ళ మీద నేను డిపెండ్ అవడాన్ని బట్టి ఈరోజు ఇంత వేదన అనుభవిస్తున్నా. ఇక వద్దు, ఇక వాళ్ళ గురించి వద్దు నాకు. దాని అర్థం అది, వాళ్ళ గురించి వద్దు. ఇప్పుడు అవుతున్న ఇక ఆయన భరించైనా సరే నీ కృప ద్వారా నేను నీలో నిలబడి నీ కోసం నేను మండాలి. ప్రజ్వలించుట అంటే మండటం. నేను మండటమే కాదు, అనేకులను మండించాల. మహారోషం కలిగిన భక్తి సేవ నీ కోసం చేయాలి, నీ నామ ఘనత కొరకే చేయాలి. అందుకు కావలసిన పరిశుద్ధాత్మ నాపై కుమరించు, నాపై కురిపించు. పరిశుద్ధాత్మ నీ మీద ఉంటే నువ్వు నిలబడగలుగుతావు. లేకపోతే చెలించిపోయి, మన కోసం కూడా పాడేవాళ్ళు చాలామంది, పరదేశులమో ప్రియులారా మన పురమిది కాదెప్పుడు అని. ఎప్పుడు నాకైతే 10 సంవత్సరాల క్రితం పాడేవాడు. నేను అనుకున్న స్టైల్లో అడిగేసినట్టు ఏదో కావాలని పరిగెచ్చా, చివరికి అంతా వ్యర్థమని తెలిసిపోయింది. దేవునిలో నిలబడ్డాను కాబట్టి ఈరోజు అంత విలువైన పాటలు బయటకు వస్తూ ఉన్నాయి, అంత విలువైన సందేశాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఏంది, నాకు తెలియకుండా దేవుని కృపను బట్టి చాలామంది వాక్యాలు విని బలపడి ప్రోత్సహింపబడింది. వాస్తవానికి మీ మొఖాలు నాకు తెలుసా, ఈ ఆడాడ పుట్టాము, ఇప్పుడు ఏ ప్రాంతాల్లో జననము, ఎక్కడెక్కడ తిరిగాము, చివరికి క్రీస్తు రక్తంలో గడగబడి ఒక కుటుంబం అయ్యాం. అవునా? మనకు తెలియదు, పరిస్థితులు తెలియదు, అభిరుచులు తెలియవు, మనసులో వ్యత్యాసాలు అన్నీ దేనికి దానికి ఉంటాయి. కానీ క్రీస్తు రక్తం మనందరినీ తెచ్చి ఒక కుటుంబ సభ్యులకు చేసింది. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. నువ్వు వదిలిపెట్టొద్దు దేవుని పాదాలు, నిలబడు. దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యం చేయకపోతే అప్పుడు అడుగు.
ప్రార్థన చేద్దాం. శ్రమను బట్టి వేదన చెందొద్దు, దిగులు పడి ఇంక నువ్వు కృంగిపోయి ఇక ఎందుకు నేను చచ్చిపోతా అంటే, చచ్చిపోయే ముఖం అయితే నీకంటే ముందు నేను చచ్చిపోయాడిని. నేను 10 సంవత్సరాలు అయిపోయేది, 10 ఆదరణ కూటాలు పెట్టేవాళ్ళు నాకు. బాప్తీసం పొంది తెల్లారి చచ్చిపోదని వచ్చాను నేను బాప్తీసంలోకి. నేను ఎదుర్కొన్న సమస్యలు, కుటుంబంలో అమ్మ విషయంలో కానీ చెల్లెల విషయంలో కానీ కుటుంబంలో ఎదురవుతున్న సమస్యలు, ఆస్తులన్నీ అక్కడుండి నాకెందుకు ఈ గతి అని చెప్పని ఎన్నో రకాలుగా ఇబ్బందులు, ఇరుకులు అనుభవించి చివరికి ఇదంతా ఒక గోల ఉంటే ఒక ఆడపిల్ల వెనకాల పడి తిరిగా. ఆమెతో మాట్లాడింది లేదు, కారులో షికార్లు అన్నట్టుగా పార్కులు ఏ ఎంజాయ్మెంట్లు ఏమి లేవు, ఓరక చూస్తా తిరిగి సాగు దాకా పోయా. ఇది లేకపోయినా రక్షణ పొందుదాని ఆడకొచ్చి ఇప్పుడు బాప్తిజం పొంది తెల్లారి చచ్చిపోదామని వచ్చా. బాప్తిజం పొందిన రోజే షోల్డర్ పట్టుకున్న దేవుడు, రే ఆడికి నువ్వు పోయేది, నువ్వు నా సేవ చేయాలి. సరే ప్రభువా, ఇంటోళ్ళకు పనికి రాలేదు, కుటుంబ సభ్యులు పనికి రాలేదు, ఆ అమ్మాయి ఏదో అనుకుంటే ఆ అమ్మాయికి నేను పనికి రాలేదు, నీకన్నా పనికి వచ్చాను కదా, నీ పని నేను చేస్తాను ప్రభువా. ఆ రోజు ఆయనకి మాటకు లోబడితే ఈరోజు ఎంత విప్లవం. నేను పుట్టి పెరిగిన ఆత్మీయ సంఘానికి కూడా నేను ఒక విప్లవం లాంటివాడిని. ఏంది ఇప్పుడు చాలామంది చూస్తూ ఉన్నారు నన్ను, ప్రారంభంలో చూసిన ఇప్పుడు చూసిన, మనం అప్పుడు చూసిన దానియాలేనా ఈ దానియాలని. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితాన్ని తేట తెల్లం చేయటం, ఏంది ప్రవక్తగా దేవుడు కోరుకోవడం, సంఘ సంస్కరణ కానీ, అన్యజనుల అపోస్తులత్వమని, ప్రతి ఒక్కరి యొక్క వ్యక్తిగతాలను, ప్రస్తుతాలను, లేదంటే వారి విషయంలో దేవుడు ఏమనుకుంటున్నాడన్న సంగతి తేటగా తెలియపరచడం ఎక్కడో జరుగుతాయి. నాకు తెలియదు, నాకెవరు చెప్పరు, నేను ఏడు నుంచి చెబుతా. ప్రభు ఆ కృపనిచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. దాన్ని బట్టి అందరూ ఎదురుపోతారు, వాడి దగ్గర పోకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలా, పిచ్చేసాలు ఎత్తే మన చరిత్ర మొత్తం చెబుతాడని చెప్పి అంత గొప్ప కృపనిచ్చాడు. వాస్తవానికి నాకు అసలు నా బ్రతుకే కాదు, అసలు నేను సేవకు రావాలనుకోలే. కానీ ప్రభు పట్టుకొచ్చి ఒక విప్లవంలాగా నన్ను నిలబెట్టి ఆయన వాడుకుంటున్నాడు. అందుకు ఆయనకే మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. రండి ప్రార్థన చేసుకుంటాం. ఖచ్చితంగా నీ జీవితాన్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఖచ్చితంగా వస్తుంది నీ జీవితం. ఇది చిన్నప్పుడు మనం కష్టాలు పడుకుంటూ వస్తున్నాం, దేవుడు ఏ కరుణించలేదు కదా. నేను పరిష్కారం చెప్తాను, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేస్తారు, నేను మాట్లాడతాను. చిన్న మాట ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా కన్న తండ్రి, నేను సయా నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా కన్న తండ్రి. సర్వకృపానిధివైన మా దేవా, నీకే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ ఉన్నాను. వెలువడ చేయబడ్డ ప్రతి మాట వ్యర్థమైపోకుండా మా హృదయాల్లో పదిలపరచండి. అనేక పర్యాయాలు దేవా నెమ్మరవేసి నేను మహింపరచడానికి కూడా కృపను దయచి, వీళ్ళ జీవితాలు ఎదురవుతున్న ప్రతి సమస్య నుంచి యేసు నామములో పరిష్కారం కలుగును గాక. దేవా ఆధ్యాత్మిక జీవితంలో ఇదిగో తండ్రి, ఎదురవుతున్న ప్రతి సమస్య పరిస్థితిని బట్టి కృంగిపోకుండా మనోనిబ్బరము కలిగి, దావీదు ఆనాడు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను అన్నట్లుగా దేవా, చుట్టూ ఉన్నవాళ్ళు తిరగబడ్డారే, మంచిగానే పక్కనే ఉన్నారు, కానీ రాళ్ళు రువి చంపటానికి తయారయ్యారు. కానీ తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకుని ఒంటరైపోయాడయ్యా. 600 మంది చుట్టూ ఉన్నా రాళ్ళు రువ్వటానికి నిలబడితే ఒంటరైపోయి, ఆ యెహోవా నాకు ఇవ్వండయ్యా, అది ఇవ్వండి నాకు అని చెప్పని ఒక దరికి వెళ్ళిపోయి మోకరించి, దేవా ఇదిగో ఇంత కీడు చేసిన వాళ్ళు నేను తరిమితే పట్టుకోగలనా అంటే, వెళ్ళు, నేనున్నా నీకు తోడుగా, నువ్వు పట్టుకోగలవు అని ఆ రోజు దేవా దావీదుతో చెప్పా. ఈరోజు మాట్లాడుతున్నా, ఇదిగో నీ జీవితంలో ఎదురవుతున్న ప్రతి సమస్య నేను పరిష్కరిస్తాను. అది భార్య విషయం కావచ్చు, భర్త విషయం కావచ్చు, లేదు ఇదిగో కుటుంబంలో ఎదురవుతున్న ప్రతి సమస్య కావచ్చు, నేను పరిష్కరిస్తాను. ఆర్థిక ఇబ్బందులా నేను పరిష్కరిస్తాను. కుటుంబంలో సరిగా సఖ్యత లేదా నేను పరిష్కరిస్తాను. ఆస్తుల గొడవలో నేను పరిష్కరిస్తాను. కోర్టు సమస్యల నేను పరిష్కరిస్తాను. బిడ్డల సమస్యల నేను పరిష్కరిస్తాను. దిగులు పడమాక, నేను నీకు తోడై ఉన్నాను. సద్భక్తి నువ్వు చేయని ఉద్దేశించావు కాబట్టే కొంచెం శ్రమ, ఎందుకంటే ఈ శ్రమ మనకు అన్ని రకాలుగా మేలే. ఎందుకంటే దేవుని ఇంకా దగ్గరగా హత్తుకోవటానికి, ప్రార్థనలో ఎదగటానికి, వాక్యం చదవటానికి, ఇంకా ఆయనకు సమీపంగా వెళ్ళటానికి, సమీపంగా వెళ్ళటాన్ని బట్టి
ఆయన పోలిక మనలోకి వస్తుంది, ఇంకా తొందరగా వస్తుంది. కాబట్టి దేవా దేవా కనికరించండి. పరిస్థితులను బట్టి ఒకవేళ మేము కృంగిపోతున్నామేమో, అయ్యా అయ్యా ఇదిగోచండి నాకు విలువైన పాఠాన్ని ఒకటి నాకు నేర్పావయ్యా. ఓ సమస్య విషయంలో దేవా బిడ్డలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్య నుంచి యేసు నామములో విడుదల కలుగును గాక. అది అనారోగ్య సమస్య, స్వస్థత కలుగును గాక. చిల్లంగి, చాతబడి, క్షుద్రపులు, వశీకరణ, బాలమణి అనేవి దేవా రక్తాన్ని చిందించి బిడ విషయంలో చేస్తున్నారయ్యా. యేసు నామములో విడుదల కలుగును గాక. శ్రీమంతుడు అయిన మా తండ్రి నీకు వందనాలు ప్రభు. ఈ బిడ్డ మీద ఉన్న కీడంతా యేసు నామములో ఇప్పుడు తొలగిపోను గాక. ఆ వశీకరణ నుంచి, ఆ చిల్లంగి, బాలమణి, చాదబడి, క్షుద్రపోల నుంచి యేసు నామములో పరిపూర్ణమైన విడుదల ప్రకటిస్తాను. సర్వోన్నతుని శక్తి బిడ్డను కమ్మునుగా, నెమ్మది, సహాయ, సమాధానము కలుగునుగా. భార్యాభర్తల మధ్య సఖ్యత కలుగునుగా. శోధనకున్న వ్యక్తి యేసును తొలగిపోనుగాక. సమస్య సృష్టించండి. ఆ శోధనకు కారణమైన వ్యక్తిని దూరపరిచి, ఈ కుమారుడు తన భార్య కావాలని ఆశపడుతున్నాడయ్యా, నా భార్య నాకు కావాలని ఆశపడుతున్నాడు. దేవా 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 నెమ్మది కలుగు చేయండి, నెమ్మది కలుగు చేయండి. తలంపులు, ఊహల, ఆలోచనలు, హృదయ, మనసును మీ స్వాధీనం తీసుకోవాలి. మరణానికి ప్రేరేపిస్తున్న దురాత్మంధకార శక్తులను వేస్తున్నాం, బంధిస్తున్నాం, లైఫ్ వాటి నుంచి రిలీజ్ చేస్తున్నాం. మనసులో నెమ్మది కలుగునుగాక. పరిశుద్ధాత్మ ద్వారా గొప్ప ఆదరణ కలుగునుగాక. కార్యములు జరిగించండి. ఈ చేతులు కప్పలేదు. సర్వకృపానిధివైన మా తండ్రి, బిడ్డ మీద ఉన్న కీడం చేస్తున్నాం, తొలగిపోనుగా. ఆస్తుల కాడ ఉన్న విషయం బట్టి ఉన్న సమస్య, శోధన వేస్తున్నాం, తొలగిపోనుగా. భార్య తన మాట వినాలని ప్రయత్నం చేస్తున్న కీడంతో తొలగిపోనుగా. సమాధానము కలుగునుగాక. నీ గొప్ప కార్యాలు జరిగించు. నీ చేతులకు అప్పచెబుతున్నాను ప్రభువా, నీకు వందనాలు. సర్వశక్తిమంతుడైన మా తండ్రి, నీ పనికే నిలబడుతున్న దాన్ని బట్టి ప్రభువా, ఈ బిడ్డ విషయంలో జరుగుతున్న కీడంతో వేస్తున్నాను, తొలగిపోనుగా. ఇంకా నీ బలమైన ప్రార్థనాత్మతో నింపు, పరిశుద్ధాత్మ నింపు, ఆత్మ బలము దయచి అంతరంగ పురుషుడు బలపరచు. దినదినం బలాభివృద్ధి నొందును గాక. అంతరంగ పురుషుడు బిడ్డ కూడా బలాభివృద్ధి నొందును గాక. స్పష్టమైన వాక్య ప్రత్యక్షత, ఆత్మ నడిపింపు కలుగును గాక. గొప్ప కార్యాలు జరిగించి చేతులకు అప్పచెబుతున్నానయ్యా. ప్రార్థన ఇంకా నేర్పు, ఇంకా నేర్పు, ఇంకా నేర్పు. సహాయం చేయండి. చేతులకు అప్పచెబుతున్నానయ్యా. బిడ్డల విషయంలో ఉన్న కీడను తొలగించు, సమాధానం కలుగును గాక. సహాయం చేయండి ప్రభువా. నీకే వందనాలయ్యా. బిడ్డలందరినీ, ఇక్కడ ఉన్న సంఘ బిడ్డలందరినీ చేతులకు అప్పచెబుతూ సమస్త విషయాలు కృపా కార్యం జరిగించమని బతిమలాడుతూ, నీ వాక్యాన్ని హెచ్చించుకుంటూ, నీ నామాన్ని ఘనపరుచుకుంటూ, మా ప్రియుడును మా రక్షకుడైన యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామంలోనే ప్రార్థిస్తూ, కళలో, నిద్రల దర్శనం, స్వప్నాలు చూపించబడ్డ మాకు చూపించబడ్డ సమస్త చేడు, మాకు కానీ మా మీద ఇంకెవరికైనా కళలో, నిద్రల దర్శనం, స్వప్నాలు చూపించబడ్డ సమస్త చేడు, శోధన, కీడంతా యేసునామమున నీ మహాపునరుద్ధాన శక్తి ద్వారా బంధిస్తున్నాం, లయపరుస్తున్నాం. బంధించి లయపరిచిన కృతజ్ఞతాస్తుతులయ్యా. మాకు మా మీద ఇంకెవరికైనా కళలో, నిద్రల దర్శనం, స్వప్నాలు చూపించబడ్డ సమస్త మంచి కళ్ళు, మంచి దర్శనం, మంచి స్వప్న, నిద్రలు చూసిన సమస్త మంచి యేసునామమున నీ మహాపునరుద్ధాన శక్తి ద్వారా త్వరపేట జరుగును గాక, నెరవేర్చబడుగా. త్వరపేట జరిగేలా చేసి నెరవేర్చినందుకు కృతజ్ఞతాస్తుతులయ్యా. మా నిమిత్తం ప్రార్థించున్నాయా. నా రీతులుగా అడిగిన వాడు నీ సన్నిధిలో మోకరించి మా సంగతి దైవజనుడికి తెలియపరిచి ప్రార్థన చేయించాయని అడుగుతున్నాడు. ప్రతి ఒక్కరు అవసరత నీ కృపచేత యేసునామములో తీర్చబడును గాక. మా కోసం, పరిచర్య కోసం అన్ని విధాలు ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ దీవించబడి, బలపరచబడి, అభిషేకించబడి నీ సేవలు గొప్పగా వాడబడును గాక. గతంలో ఉపసించి ప్రార్థన చేసిన బిడ్డల జీవితాలు అద్భుతాలు జరుగును గాక. ఆ కుటుంబాలన్నీ రక్షించబడును గాక. ఇప్పుడు ఉపవసించి ప్రార్థిస్తున్న బిడ్డల జీవితాలను కూడా ఆశీర్వదించి, బలపరిచి, అభిషేకం నీ సేవలు గొప్పగా వాడుకోండి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాసిన, 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసిన బిడ్డలకు మంచి మార్కులు పాస్ అయ్యి దేవా నిన్ను మహిమపరచుదురుగాక. మంచి మార్కులు వారికి వచ్చునుగాక. పాస్ అయ్యి నిన్ను మహిమపరచుదురుగాక. డిగ్రీ ఎగ్జామ్స్ రాయబోతున్న బిడ్డలు కూడా రాస్తున్న బిడ్డలు కూడా తోడే ఉండి చక్కగా ఎగ్జామ్స్ రాసి దేవా మంచిగా పాస్ అయ్యి నిన్ను మహిమపరచుదురుగాక.
అన్ని విషయాలు కృప అనుగ్రహించమని బిడ్డల రెక్కల కష్టాజీతాన్ని ఆశీర్వదించండి. సంఘ బిడ్డలు వాళ్ళు చేస్తున్న పనుల్లో చూడండి, ప్రయత్నాల్లో చూడండి, ప్రయాణాల్లో చూడండి, ప్రతి చోట మీరు చూడండి, పనులు కాడ కూడా చూడండి. క్షేమ సమాధానం సహాయమును దయచేసి కృపలో వర్ధిల్ల చేయమని యేసయ్య ఉన్నదనంత శక్తిగల నామును అడిగి వేడుకొని ప్రార్థించి 2 తిమోతి 1:12 ప్రకారం నీ చేతులకు అందరిని అప్పజెప్పి మహింపరచుకున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న ఇక ముందు ఏకీపించబోతున్నా, అలాగనే ఇక్కడ ఉన్న సంఘం బిడ్డలకు, అలాగనే వాళ్ళు కలిగిన చరస్థిర సంస్థానికి పసిబిడం పెద్దల వరకు, అలాగనే అందరికీ ప్రభు పరిచర్యకును, అలాగే సార్వత్రిక సంఘం సకల పరిశుద్ధులకును నిత్యత్వము చేరు పర్యంతరం సదాకాలము చూడండి ప్రభు కృపచేత నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమునకేచే ప్రవేశ రక్తమునకేచే ప్రవేశనామను సంపూర్ణమైన విజయం కలుగును గాక. ఆమేన్. అపవాది వాడి దోతలు, చీకటి అంధకార శక్తులు, క్రియలు అవి ఎంత ప్రమాదకర మంత్ర ప్రయోగాలు, వాటి అన్నిటికీ అనంత నాశనం, సర్వనాశనం, నిత్యనాశనం కలుగును గాక. ఆమేన్. యుద్ధము వాటి విషయంలో యెహోవాదే, వ్యక్తులున్న వారి విషయంలో యుద్ధం యెహోవాదే. యేసు రక్తమునకే జయము జయము జయము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృప మనందరికీ తోడేండి నడిపించునుగాక. ఆమేన్ ఆమేన్.